నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. ఈ వారం మన గెస్ట్ అనపర్తి ప్రేమలత అలియాస్ జానకి. సార్ గద్దర్ గారికి మీ పాట నివ్వాలని చెప్పగలరా? కన్నీటి బొట్లన్నీ రాలిపోవంగో, గుడ్లల్లో నీళ్ళొచ్చే గుండెలాగేనో, గుడ్లల్లో నీళ్ళొచ్చే గుండెలాగేనో. ఎందుకు నువ్వు అడవిలోకి వెళ్ళావు? అప్పుడు మొత్తం మా ఏరియాలో తిరిగింది, మమ్మల్ని ఇంత చైతన్యవంతులను చేసింది ఎవరంటే మా పీపుల్స్ వార్ పార్టీ. ఆ వచ్చిన ధరంలో ఏ పాట మీకు బాగా కదిలించి? మీ అమ్మ పాలు ఇస్తూ ఏమి చెప్పిందో గాని, ఏ వీరగాథలు నీకు నూరి పోసిందో గాని, ఎదరిండా ఊసారే రావో కొడుకో. ఇప్పుడు మా లోపలికి వెళ్ళాం. అసలు స్కూల్ ఇది జర్నీ చేసి చదివిస్తారనే అసలు నాకు తెలియదు, మా వాళ్ళు కూడా చేయలేదు సార్. అయితే నేను దళంలోకి వెళ్ళాను సార్, నాకు అప్పుడు చిన్న ఏజే. ఒక స్టేషన్లో మన దాడికి పోయినా కూడా ఎట్లా పోవాలనేది పడుకొని ప్రౌన్ పొజిషన్, డౌన్ పొజిషన్, ఈ లెవెల్గా ఇట్లా ఇట్లా, ఇంకా హై జంప్, ఇంకా పెద్దగా ఎక్కువ, ఇవన్నీ ఉన్నాయి సార్. ఎక్కడెక్కడ పని చేశారు? దళాలు ఛత్తీస్గఢ్కు, మహారాష్ట్రకు, అటు ఇటు ఏపీకి. నన్ను కొద్దిగా కవర్ చేసి నాకు గన్ను ఇచ్చారు సార్, అంటే ఏ పని ఇచ్చారు. విక్రమన్న వాళ్ళ భార్య సమ్మక్క కంపేరు సార్, వాళ్ళు ఫస్ట్ పార్టీలోకి వచ్చారు, మళ్ళీ బయటకు వచ్చి ఊర్లోకి జోలి వచ్చినాం. వచ్చే క్రమంలో వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ పోయిందో తెలియదు సార్. ఇక పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయి పాపను కూడా చూడలే, మామూలుగా పోయి డోర్ కొట్టుతున్నారంట అంతే. మేము ఎక్కడైతే సీల్ చేసి వాళ్ళని పంపించామో ఆ ఏరియాకు నడుచుకుంటేనే మొత్తం అడవిలో చిత్రహింసలు పెట్టుకుంటే తీసుకుంటూ వచ్చారు. మీరు అడవిలో ఉన్న టైంలో పోలీసులతో కోంబింగ్లు, వాళ్ళతో దాడులు ఏం జరిగాయి? కనుకలూరులో మీకు తెలిసి ఉంటుంది, నాకు డేట్ గుర్తులేదు కానీ సార్, పెద్ద ఎత్తున దాడి జరిగింది. అప్పుడు ప్లాటుల్లో 9 మంది చనిపోయారు సార్. చుట్టూ మొత్తం అప్పుడు ఎండాకాలం సార్, మంట పెట్టేసి వాళ్ళు 3 సెక్షన్లుగా వాళ్ళు గ్రౌండ్ అప్ చేసుకున్నారు పోలీసులు. అప్పుడు 7 అమ్మాయిలని అక్కడ స్నానాలు చేస్తుంటే పట్టుకొని మరీ ఘోరంగా చంపేశారు సార్ తెగలవాగు అడవిలో. విపరీతమైన ఫైరింగ్ సార్. ఫస్ట్ టైం వాసన దాడి ఫస్ట్ టైం. నాకు చెవులు ఆటోమేటిక్గా తెలిసిపోతలేదు, అది ఎట్టుపోతానో కూడా తెలుస్తలేదు. అందరూ ఎప్పటి సడబెట్టి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇప్పుడు నీ పేరు ఏమే పేరు అంటే సమ్మక్క అన్న. ఏ ఊరు అంటే వరంగల్ అన్న. వరంగల్ అంటే ఏముంటే సార్, ఎక్కువ నక్సలైట్స్ ఏరియా కాబట్టి ఒక రూమ్లో పంపించారు సార్. బాగా తొక్కి ఇట్లా కాళ్ళ మీద కానీ లేడీసే కొట్టిగా పడిపోయి అట్లా పండుకోపోయి రూములు వేసారు. అట్లా 4-5 అవుతుంది సార్. మా కామ్రేడ్ బిడ్డని అరెస్ట్ చేశారు, అది ఇది అని. వీళ్ళు ఏదో వీళ్ళు చేస్తారు కదా, మన వాళ్ళు ధర్నాలు చేస్తారు కదా, ఈ రోడ్డు మీద బాగా చెప్తారు. తల్లి బిడ్డల ఉసురు దొరల గద్దెల గసరు తల్లి చేసి వచ్చిన్నావు కలిసేవు కాలంలో, బిడ్డ నీకు దీవన కన్న బిడ్డ నీకు దీవన. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. ఒకప్పుడు గ్రామాల్లో పెత్తందారుల పోకడలు నచ్చకో, లేదా అప్పుడులో అన్నల పాటల ప్రభావంతోనో, లేదా తుపాకీ పట్టుకొని బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలను కొంతమంది యువకులు అడవి వాటి పెట్టారు. ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎండనక వాననక వర్షమనక వాళ్ళు అక్కడే ఉండి నిరంతరం కాల్పుల మధ్యన ఉంటూ పేద ప్రజల కోసం వాళ్ళు కృషి చేశారు. ఆ విధంగా వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రభుత్వాలు కూడా కిందకు వచ్చి గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడమే కాకుండా వాళ్ళకి మౌలిక సదుపాయాల్లో కృషి చేశాయనే విషయాన్ని ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోరు. ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన వాళ్ళు కొంతకాలం అక్కడ ఉండి అక్కడి నుండి వాళ్ళ వ్యక్తిగత కారణాలతోనో లేదా మరో కారణంతోనో జనజీవన స్రవంతులు కలుస్తుంటారు. ఆ విధంగా కలిసిన వారిలో ఈ పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ అనపర్తి ప్రేమలత అలియాస్ జానకి. దండకార్యంలో
మాజీ మావోయిస్ట్గా పనిచేశారు. అసలు ప్రేమలత ఎందుకు వెళ్ళారు అడవులోకి? వెళ్ళిన తర్వాత ఆమె ఏం సాధించారు, అక్కడున్న ఆదివాసులకి ఆమె ఏ విధంగా సర్వీస్ చేశారు అనే విషయాలతో పాటు ప్రస్తుతం ఆవిడ ఏ విధంగా గడుపుతున్నారు, గద్దర్ పాటల ప్రభావం ఆమె మీద ఏ విధంగా ఉంది విషయాన్ని ఆమె తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే సార్. ముందుగా మీకు చాలా కృతజ్ఞతలు సార్. ఎందుకంటే మీతో ఇంటర్వ్యూ చేస్తారని నిజంగా అనుకోలేదు సార్. ఎందుకంటే చెప్పాలి, అది మీ ఇంటర్వ్యూలు చూసుకుంటేనే నేను ఎక్కువ ఇలాంటి సార్ ఉన్నారు కాబట్టి మాలాంటి వాళ్ళని బయటకు తీసుకొస్తున్నారని నేను చాలా రోజులు అసలు ఇంత సార్ మాకు ఎట్లా కలుస్తారని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి సార్. కానీ ఎందుకో నాకు మిమ్మల్ని కలిసి అదృష్టం దొరికింది సార్. ధన్యవాదం. నేను ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి మీలాంటి వాళ్ళని కలిసి ఇంత పెద్ద ఛానల్కి వస్తున్నాను కూడా నేను ఊహించుకోలేదు సార్. అది కొన్ని టైం రాస్తుందమ్మా, భగవంతుడు కలుపుతాడు కొన్ని. అంటే మీరు భగవంతుడు నమ్మకపోవచ్చు కానీ టైం అలా ఉంటాయి కొన్ని. సరే అమ్మా, మీరు వెళ్ళేసరికి అక్కడ ఉన్న అంటే మీరు అడవి పాట పట్టడానికి ప్రధాన కారణం ఏంటి? తర్వాత గద్దర్ పాటల ప్రభావం లేదా మీ ఊర్లో ఉన్న ఇప్పట్లో జరిగిన అన్యాయాలు దాన్ని చూసి ఎవరి ద్వారా మీకు లోపలికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మీకు చేసిన కార్యక్రమాలు ఏంటి ఒకసారి చెప్పండి. అంటే అన్నిటికైనా ముందు ఒకసారి గద్దర్ గారికి మీ పాటను ఇవ్వాలని చెప్పగలరా? ఓకే సార్, చెప్తా సార్. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఈ రీసెంట్లో చనిపోయిన తెలుగు రాష్ట్రాలు కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన గద్దర్ అనే వ్యక్తి తెలియనో లేరు ఈరోజు. ఎందుకంటే గద్దర్ గారి పాటలతోటి ప్రతి ఒక్క ఇంట్లో గద్దర్ గారి పాటలు అప్పుడు వినేవాడేది. ఇప్పుడు కూడా ఈ సెల్లులు, ఐఫోన్లు ఇవన్నీ కూడా సెల్లులలో కూడా మొత్తం ఇప్పుడు ఒకప్పుడు టీవీలో చూసేవారు గద్దర్ పాటలు, క్యాసెట్లు వినేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో నోట్ల అన్ని గద్దర్ గారి పాటలు ఇన్ని ఉన్నారు, తెలియని వాళ్ళు లేరు. ఆయన చనిపోవడం, ఆయన మరణం నిజంగా చెప్పాలంటే విప్లవ అన్ని సంఘాలకు ప్రజా అందరికి కూడా తీరని లోటే అన్నగారి మీద. అంటే మరి అప్పుడు ఉద్యమంలో పాడుకునే నక్సలైట్ల పాటే, కాకపోతే అన్నగారి కోసం నేను ఆ పాటని పాడడం జరుగుతుంది. కన్నీటి బొట్లన్నీ రాలిపోవంగో, గుడ్లల్లో నీళ్ళొచ్చి గుండెలాగేనో, గుడ్లల్లో నీళ్ళొచ్చి గుండెలాగేనో, మాటల పాటేమో మూగబోయిందో, మనసైన హమరులు చింత చేరిందో, మనసైన హమరుల చింత చేరిందో, కాలేజీ తమ్ముల్లా కత్తులోలే చేసిర్రు, భూసాముల దొరలను గడగడలాడించిండు, భూసాముల దొరలను గడగడలాడించిండు. పొడుస్తున్న పొద్దువై డప్పు దర్వై వస్తావో, ఎర్రజెండా మెరుపుల్లో వెరుపాయి ఉంటావో, ఎర్రజెండా మెరుపుల్లో ఎరుపాయి ఉంటావో, జోహర్లు జోహర్లు గద్దారన్న నీకు అందుకోండి విప్లవాల జోహర్లు, అందుకోండి విప్లవాల జోహర్లు. ఇప్పుడు చెప్పమ్మా, మీ కుటుంబ నేపథ్యం, ఎందుకు నువ్వు అడవిలోకి వెళ్ళావు? సార్ కుటుంబ నేపథ్యం అంటే సార్ మాది ఇప్పుడు భూపాలపల్లి జయశంకర్ జిల్లా మారింది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండే సార్. వరంగల్ జిల్లాకి అసలు వరంగల్ కదా సార్, మేము మాదపూర్ చేరుకోలే. అది అప్పుడు ఏమి వెహికల్స్ కాదు, రోడ్లు కానీ ఉండేది కదా సార్. అప్పుడు దాదాపు నేను పార్టీలకి వెళ్ళిపోయేంతవరకు కూడా మాదపూర్ కూడా నాకు తెలియదు సార్. అంటే మా మండలం అదే కానీ తెలియదు. అయితే ఆ ఏరియా మాది ఏంటంటే సర్వాయిపేట సార్. పక్క గ్రామంతో కూడా సంబంధం లేదు లేదు సార్, పన్మల మండలం అయింది ఇప్పుడు సార్. అంటే ఇప్పుడు కొద్దిగా డెవలప్ అయింది కాబట్టి అప్పుడు సర్వాయిపేట, అప్పుడు మాదిపూర్ మండలం ఉండేది సార్. పెద్ద ఇస్తారు అమ్మనాయం వ్యవసాయం, అంటే అప్పుడు వ్యవసాయం వెళ్ళే సార్. ఇప్పుడు ఉంటే చాలా వెనుకబడ్డ పూర్ అంటే ఏరియా ఏజెన్సీ మొత్తం అడవి గ్రామం, మొత్తం పెద్ద పెద్ద వాగులు ఉంటాయి సార్. ఏం చదువుకున్నాను నేను అంటే సార్ మా ఏరియాలో అప్పుడు స్కూల్స్ ఏం లేవు సార్. మేము 6 సంతానం, అందులో 2 అన్న తమ్ముళ్ళు, మేము 4 అక్క చెల్లెళ్ళం. వాస్తవానికి మాది కొంచెం పేద కుటుంబం. ఇంకొకటి ఏంటంటే అంత వెనుకబడ్డ గ్రామాలు కాబట్టి మాదే కాదు ఆ ఏరియాలో అందరూ అట్లాంటి పరిస్థితులే ఉండేది. అప్పుడు ఏంటంటే సార్ మాకు రేషన్ కోట తప్ప వేరే వడ్లు కానీ జొన్నలు అది ఉంటుంది చూడండి సార్, చేన్లు. అది ఒక ఎండాకాలం అంటే దాన్ని గోదావరి వచ్చిపోయిన తర్వాత పండించేది ఒక జొన్నలు పెసర్లు తప్ప. ఇక మాకు అప్పటికి వరి పొలాలు తెలియదు నాకు కొంచెం తెలిసినంత వరకు. తర్వాత రేషన్ బియ్యం వస్తే సార్ మేము పనిమలకు ఒక కడ సెంటర్ ఉండేది, అక్కడికి వచ్చి తీసుకొచ్చుకునే సార్. అప్పుడు నేను కొంచెం చిన్నగా ఉండేదాన్ని. పెద్ద పెద్ద వాగులు సార్, వర్షాకాలం వస్తే ఆ బియ్యం తీసుకోవడానికి కూడా నాన్న వాళ్ళు ఇట్లా మూటలు పెట్టుకొని ఇంత వాగు నుండి వచ్చేవాళ్ళు. అట్లాంటి ప్రాంతం అప్పుడు మొత్తం మా ఏరియాలో తిరిగింది, మమ్మల్ని ఇంత చైతన్యవంతులను చేసింది ఎవరంటే మా పీపుల్స్ వార్ పార్టీ, అంటే మావోయిస్ట్ పార్టీ. అప్పుడు మాకు ఏదైనా పాట వినబడుతుంది, మా ఏరియాకు ఎవరైనా నచ్చి మీటింగ్ పెడుతున్నారంటే అది దళం తప్ప అంటే సినిమా పాటలు కానీ ఇట్లాంటివి మేము చూడలేదు సార్.
అప్పుడు ఆ పాటలు దళం వచ్చి ఊర్లో ఫస్ట్ ఊరేగింపేస్తారు సార్. ఈరోజు దళం వచ్చింది పాటలు మీటింగ్ పెడుతుందంటే సార్ ఇక మొత్తం తెల్లారదాకా అక్కడే కూర్చున్నారు సార్. అప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళని చూసి ఎప్పుడు ఇట్లా పోతామో ఆ పాటలకి అట్లా అట్లా అదే జాసలు ఉండే సార్. మేము అసలు చిన్న ఏజ్ సార్. అప్పుడు అదే ఊళ్ళో ఉండేవాళ్ళం, వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళం. మా ఇంటికి ఎక్కువ వచ్చేది సార్. నాన్న కావట్ల అది అన్నము ఊరంతా తిరిగి అడిగేవాళ్ళు సార్. ఒక్క దాంట్లోనే వేసేసారు. అంటే వీళ్ళు ఎట్లా తింటారు అనుకునేదాన్ని నేను ఫస్ట్. ఒక దాంట్లోనే కూర, ఒక దాంట్లోనే అటొకటి కావడంటే 2 దిక్కులో పెడతారు సార్, మోసుకపోతారు. అవి చేసుకొని వాళ్ళు అంటించుకోకపోయేసారు. అప్పుడు ఒక్కళ్ళు అండాల్సిన అవసరం లేదు. దళం వచ్చిందంటే మీరు ఏది ఉంటుంది అన్నీ అందులో కారము, తొక్కు, అదేంటి సార్ చారున్న పప్పు అయినా ఎవరి ఇంట్లో నీసుకూర అన్నీ అల్లనేసేవాళ్ళు సార్. పట్టుకొని పోయి ఇంకా కొంచెం ఊరనికంటే ఎక్కడో కాదు, మన దళం వచ్చినప్పుడు కొంచెం చెట్లు అట్లా ఉండేది. వాళ్ళ అన్నం పట్టకపోతే వాళ్ళతోటి మేము పోయేది. ఆ క్రమంలో నాన్న ఎప్పటికీ అప్పుడప్పుడు అట్లా వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు. చెప్తే నాన్న తీసుకుపోయి అన్నం గిట్లా వాళ్ళకి ఇచ్చేది. అట్లా ఊర్లో కూడా అప్పుడు మంచిగా నిదారిగా మంచిగా దిగేది సార్. పొద్దున్న దాకా కూడా వచ్చేది దళము, మంచిగా ఉండేది. అట్నే వచ్చిన దళంలో ఏ పాట మీకు బాగా కదిలించింది? మాకు పీపుల్ సార్ అప్పుడు సార్ అనే దళకమంటారు సార్. అంటే కొద్ది రోజులకు ఒక్కొక్కరు మారుతారు సార్. ఇప్పుడు మనకు కనుక ఎట్లా నాయకత్వం ఏరియాల లీడర్లు ఎట్లా పెట్టుకుంటారో దళంలో కూడా మాదపూర్ ఏరియాకు సారాన్ని ఉండేది. ఇప్పుడు రంజిత్ అన్న కూడా ఇటు వేటున్నారం ఏరియాకు రంజిత్ అన్న, మాముత్తారం ఏరియాకు రంజిత్ అన్న ఉండేది. శోభక్క కూడా అప్పుడు సెక్రటరీగా ఉంటా సార్. నేను దళం శోభక్క అంటే సారంగ దళం వచ్చినప్పుడు ఏ పాట మీకు బాగా కదిలించింది? అప్పుడు మొత్తము నక్సలైట్ల పాటలు చాలా మంచి మంచి పాటలు పాడారు సార్. ఆ కొత్తగా అనుకుంటా ప్రభాకర్ అన్న ఏటున్నారం కాలపల్లి అన్న అమరుడు పెద్దవాడు. ఈరోజు నాగజ్యోతెక్క అంటే ఎవరుగా సార్, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ములుగు నుండి, మీరు చూడొచ్చు. నాగజ్యోతెక్క అంటే ఎవరంటే ఒక ప్రభాకర్ అన్న అని పెద్ద ఉద్యమ కింగ్ సార్. అప్పుడు అన్న పాటలు బాగా వినబడేది, అన్నయ్య వినబడేది, పెద్ద పెద్ద సన్నక కథలు అవన్నీ వినబడేది. అప్పుడు మాకు టీవీలు కాదు, ఒక ఊర్లో ఫస్ట్ ఒకళ్ళు డెక్కు తెచ్చుకున్నారు సార్, మైక్ సెట్ పెట్టారు. అప్పుడు బాగా సన్నగా కథ వేసేవాళ్ళు. ఒక పాట గుర్తుందా? అవును సార్, ప్రభాకర్ అన్న పాట బాగా నేనే కదా ఏరియా ఎవరు మర్చిపోరు సార్. మీ అమ్మ పాలు ఇస్తూ ఏమీ చెప్పిందో గాని, ఏ వీరగాథలు నీకు నూరి పోసిందో గాని, ఎదరిండా ఊసారే రావో కొడుకో, మది నిండా ఉసారేరా ప్రభాకరా, మది నిండా ఉసారేరా ప్రభాకరా. నీ అయ్యా ఛాతీ మీద నిన్ను బండ పెట్టుకొని ఏ విప్లవ పాటలు నీకు నేర్పించిండో కానీ, నిన్ను నీ నడకను చూసి ఉప్పొంగే మా మనసు కొండంతా అండుందని రావో కొడుకో, మా గుండె బలము పెరగర ప్రభాకరా, మా గుండె బలము పెరగర ప్రభాకరా. ఇట్లా మంచి మంచి సాంగ్స్ పాడేసా. ఇంకా ఇంట్లో అన్నయ్య ఊపు సాంగ్స్ ఉండేది. అంటే ఆ కొడుకు ఆ నాన్న మురిచిపోయేదంట. అంటే వాళ్ళ కుటుంబం మొత్తం పార్టీ కుటుంబం. అప్పుడు అంతా ఏజెన్సీ కాబట్టి పార్టీ కుటుంబం. ఆ దళంలో పోయిన తర్వాత మళ్ళీ అన్న బయటకు వస్తే రియల్ ఆర్ట్స్ చెప్పాం విన్నా. అంటే మేము చిన్నపిల్లలు అన్న చనిపోయినప్పటికీ. అయితే కొడుకు ఏకే పార్టీ 7 పట్టుకొని వచ్చారాడు సార్. తండ్రి అనుకుంటాడట అప్పుడు, ఏకే పార్టీ 7 నువ్వు బట్టి నడుస్తుంటే, నిన్ను నీ నడకను చూసి ఉప్పొంగే నా మనసు ధైర్యానికే మారు పేరు రావో కొడుకో, త్యాగానికి సాక్ష్యం నువ్వుర ప్రభాకరా, త్యాగానికి సాక్ష్యం నువ్వుర ప్రభాకరా. ఇట్లాంటి విప్లవ పాటలు ఎక్కువ ఉండేది సార్. ఆ పాటల ప్రభావంతో. అవును సార్. ఇప్పుడే మా లోపలికి వెళ్ళాం సార్. నాకు పాటల ప్రభావంతో లోపలికి పాటలు పార్టీ అప్పుడు మాది చాలా ఏమంటారు సార్, మా ఏరియాలో భూములు ఉండే కాదు. అంబడిపల్లి సూరారం అని మాకు కొంచెం దూరంలో ఉండే సార్. మాకు అప్పుడు భూస్వాములు మా ఏరియాలో ఎవరు లేరు. అంబడిపల్లిలో మాత్రం దొరలు అట్లా భూములు ఉండేది. వాళ్ళ దగ్గరికి ఎప్పటికీ పార్టీ పనులకు వచ్చేవాళ్ళు. వాగులు దాటుకుంటూ అట్లా ఇట్లా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. అట్లాంటప్పుడు మా ఏరియాలో చైతన్యవంతం చేయాల్సింది ఎవ్వరు లేరు కాబట్టి దళం వచ్చేది. దళం తప్ప మనకు వేరే లోకం తెలియదు కాబట్టి అలా మనం కూడా పోతే ఇట్లనే అవుతాం కావచ్చు. ఈ గన్ను ఎప్పుడు వేసుకుంటాం, అక్కల లెక్క వీళ్ళు ఎట్లా మాట్లాడతాం, అసలు మనం ఊర్లకు వాళ్ళు వస్తే మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటాం అనేది బాగా నచ్చింది సార్. అంటే అన్నలు వస్తారంటే మాకు ఏంది కొండ అంత, అసలు ఈరోజు అన్నలు వస్తారట అని మేము పోరగల్లం అందరం వాడవాళ్ళు తిరుక్కుంటా ఎగురుకుంటా పాట పాడుకుంటా పోయేది సార్.
అట్లా చాలా ప్రోగ్రామ్స్ స్టేజీల మీద మంచి మంచి స్టేజీలు వేసి ఒక్కొక్కసారి తెల్లని దాకా కూడా చెప్పేవాళ్ళు సార్. అట్లా అన్ని పాటలు పాడుకుంటా ఉద్యమంలో. ఇప్పుడు ఏ సంవత్సరం వెళ్ళావు అప్పటికి? నేను నాకు చదువు రీత్యా మా ఏరియా స్కూల్ లేవు సార్, అప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి వచ్చేసి చెప్పేట వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. మేము చెప్పాలంటే నాకు ఎడ్యుకేషన్, నేను స్కూల్లోకి వెళ్ళి ఎప్పుడు అసలు స్కూల్ ఇది జర్నీ చేసి చదివిస్తారనే అసలు నాకు తెలియదు, మా వాళ్ళు కూడా చేయలేదు సార్. అయితే నేను దళంలోకి వెళ్ళాను సార్. నాకు అప్పుడు చిన్న ఏజే, అంటే ఇంత ఏజ్ అని నేను చెప్పుకోను. మా బాబాయ్కి నైట్ అడిగిన, నేను ఇట్లా పోతున్న బాబాయ్, మరి నేను అప్పుడు ఎంత ఉన్ననే అసలు. అయినా అప్పుడు బాబాయ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీటీసీగా పనిచేశారు. బాబాయ్ అంటే నాన్న వాళ్ళ తమ్ముడు, నాన్న కొడుకులు ఉంటారు కదా. అయితే అడిగితే ఇట్లున్నావు బిడ్డ, ఈ ఏరియాలో పోయినప్పుడు నేను ఎంపీటీసీగా పనిచేస్తున్నా, ఈ టైంలో 2010 లోపు 1999 లోపు పోయినావు నువ్వు, జూలైలో అనుకుంటా నువ్వు పోయిందని బాబాయ్ చెప్పడం జరిగింది సార్. నాకు అప్పుడు ఆ ఏరియా లేదు. నేను అన్నాను అప్పుడు నాకు ఎంత ఉంటుంది బాబా అని అడిగిన. నా ఏజ్ నాకు నిజంగా తెలియదు సార్. బాబాయ్ని అడిగితే ఎంత ఉంటాయి అంటే అప్పుడు 15, 16 లోపు ఉంటావు బిడ్డ అని అన్నాడు. ఇక పోయిన తర్వాత సార్ నేను కొంచెం చిన్న, అప్పుడు పుల్లు లంగా జాకెట్, అది ఏమంటారు స్కర్ట్స్, మాకు డ్రెస్సులు వాస్తవానికి తెలియదు. ఒక లంగా అమ్మ అప్పటికి ఆపు స్కర్ట్స్ లంగాలే ఉండేది, జాకెట్లు ఉండేది సార్. అవి వేసుకునేది. మా దోస్తు అంటే నాకంటే పెద్దది, వాస్తవానికి ఆమె నేను పార్టీలకు పోవాలని చాలా రోజులు ఉండేది ట్రై చేస్తున్నాను సార్. ఎవరు మాకంటే కొద్దిగా సీనియర్ ఆమెకు మ్యారేజ్ చేసుకోలే. వాస్తవానికి మ్యారేజ్ వస్తే కూడా సంబంధాలన్నీ ఎత్తగొట్టింది ఆమె. మేము ఒకే అడవిలో తిరుక్కుంటే ఆమెతోటి పోయేదాన్ని నేను. ఈ మొర్రి పండ్లకు, పాల పండ్లు, ఈ కరక్కాయలు ఉంటాయి చూడండి సార్, అవి ఏరుకోవడానికి, పాల పళ్ళు సీజన్ అయితే పోవడానికి ఎక్కడ దళం కలుతుందో అని ఆమె నేను ఇంకొక దోస్తు ముగ్గురము అట్లా పోయి, చీపురులు ఉంటాయి సార్, చీపురు కూడా కోసుకొచ్చే వాళ్ళప్పుడు వాళ్ళతోటి ఊకే పోయేదాన్ని నేను. చిన్నప్పుడు ఏదైనా దళం కలితే అటే పోదామని ఊకే తిరిగేవాళ్ళం. కానీ అదృష్టం ఏంటంటే అప్పటికి ఆమెకు ఎంతైతే ఎదురు చూసిందో, అసలు మెయిన్ క్యారెక్టర్ ఆమె పేరు కాంత. ఇప్పుడు పెళ్ళి అయింది, మహారాష్ట్ర అతను చేసుకొని ఉంటుంది. వాస్తవానికి ఆమె చేయబట్టి నేను పార్టీలో పోవాలని ఆలోచన నాకు మేము అనుకున్నాం, కానీ ఆమె రాలేదు, నేనే పోయాను. అదే రోజు ఆమె పెళ్లి ఫిక్స్, ఆమె మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఎవరు మీకు బాధ్యులు? మాకు సార్ అన్న సార్. అదే రోజు నేను దళం వచ్చింది నా దగ్గరికి. మా అన్న విక్రమ్ ఇంటి ముందే ఉంటాడు, అన్న నేను వెళ్ళడం జరిగింది. అన్న వచ్చి ప్రేమల ఇట్లా దళం వచ్చింది, మనం ఎప్పటి నుంచో పోతామని వాళ్ళకి ఏపీటీ చెప్తా ఉన్నాం కాబట్టి ఆపుకుంటూ వచ్చిర్రు. ఇట్లా దళం వచ్చింది ప్రేమల అంటే ఎట్లా అన్న, మరి అక్క లేదు కదా అంటే ఏం కదరా మరి చెప్పుకో అంటే చెప్తా అంటే సరే చుట్టూ మంది కూర్చున్నారు, ఎట్లా చెప్తాను చెప్పలేము అమ్మకు అని. ఏం చేసినా సరే నువ్వు వచ్చేయి అంటే అప్పుడే అమ్మ పుల్లులంగా అప్పుడు కుట్టించింది సార్, పుల్లులంగా పెళ్లి కోసం కుట్టించింది సార్. అట్లనే అదే డ్రెస్ మీద అన్న పాని చెప్పి వెళ్ళిపోతే మా ఊరు పనిమల బోడాయి కూడా ఉంటుంది సార్, అక్కడ దళం ఉన్నది. ఫస్ట్ ఒక ఇద్దరు వచ్చారు, గణేష్ అన్నని విక్రమ్, అప్పటికే దళంలో పుల్రమ్మ వర్కర్గా పనిచేస్తున్నాడు అన్న. తీసుకొని పోయేస్తారు దళం. అక్కడ ఉంటే రంజిత్ అన్న ఉన్నాడు, సార్ అన్న మా దళ కమాండర్ అప్పుడు ఇప్పగూడెం సార్ అన్న. మరి అమ్మ ఇట్లా వస్తే ఉంటావా నువ్వు అది ఇదని నాకు కొంచెం వాళ్ళు ఏదో భయపెట్టే ప్లాన్ చేసారు, కానీ నేను భయపడలేదు సార్. ఉంటా అట్లేం లేదన్నా, నేను ఉంటా అది అంటే లేదు మీ వాళ్ళు మళ్ళీ వచ్చి మమ్మల్ని ఏమన్నా అంటారు, నువ్వు వెళ్ళిపో అంటే నేను వెళ్ళాను అన్నట్టే వాళ్ళు అట్లా అంటున్నారు సార్. ఇక నేను అసలు వెళ్ళానని భయపడ్డా. తీసుకుపోయారు సార్. తీసుకుపోయి ఆ రోజు నైట్ తెల్లని దాకా మోదేడు ఉంటుంది సార్, అంటే మొత్తం కాలినడకలే, మనకు ఏముండవు. మోదేడు అని ఎత్తున్నారు. అంటే నేను బోడాయి కూడా ఏరియాలో ఉన్నాను సార్. అది అప్పుడు మాదిపూర్ మండలం, అదంతా దాదాపు ఒక 30-40 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా సార్. ఎత్తున్నారు, అక్కడికి తీసుకుపోయారు నన్ను. ఎత్తునారం పక్కకు మోదేడు, ఆ ఊర్లో మన పార్టీ మిలిటెంట్ అన్న వాళ్ళ ఇంట్లో నన్ను ఉంచడం ఆ రోజు 2-3 రోజులు ఉంచారు సార్. ఉంచి మళ్ళీ వస్తే ఏదో వాళ్ళేటో రేపిటికో ఎటో వెళ్తున్నారు. అప్పుడు ఇక ఉంచి వాళ్ళు వెళ్ళిపోయారు. విక్రమ్ అన్నట్టయినా కూడా వెళ్ళిపోయింది, వాళ్ళతోటే పోయింది. నన్ను ఒక్కదాన్ని మాత్రమే వాళ్ళ ఇంట్లో ఉంచారు సార్. ఉంచితే ఈ లోపుగా నేను ఎడిపోయిన తెల్లారి మా వాళ్ళు ఎత్తుకుంటారు కదా సార్. ఎతికే క్రమంలో ఎక్కడ పోయిందో, ఇట్లా పోయిందట, అన్నలల్లో పోయిందట, అది అని మా వాళ్ళు ఏడుచుకుంటా అది ఎక్కడెక్కడ పార్టీ కుటుంబాలు పనిచేస్తాయి. బాపు తెలుసు అన్నట్టు, బాపు అప్పుడు పోయేది కాబట్టి తెలుసు అని ఏం చేశారు, మోదేడికి నేనున్న ఊరికి వచ్చారు. వస్తే అన్నాడు, అన్న పేరు దేవయ్య, మేకల దేవయ్య ఏమనుకుంటా. అన్నాడు ఇట్లా ప్రేమల నాన్న వాళ్ళు వచ్చారు, ఎట్లా మరి నువ్వు అంటే నన్ను వాళ్ళు అటుకు మీద కూర్చుంటే పెట్టారు సార్. వచ్చి చూసుకున్నారు, ఏడ్చేది అంటే వీళ్ళ ఇంటికి అన్నదేమో అని వచ్చారు. చూసుకొని వెళ్ళిపోయారు. 2-3 రోజులకు వచ్చి నన్ను మళ్ళీ రంజిత్ అన్న వచ్చి తీసుకుపోయింది సార్. రంజిత్ అన్న దళం శోభక్క అంటే మీకు తెలిసే ఉంటుంది, అప్పుడు సెక్రటరీగా మాదిపూర్ సెక్రటరీగా చేసిండు. రంజిత్ అన్న వచ్చి అప్పుడు దళంలో తీసుకపోతే ఆ స్టార్టింగ్ అనుకుంటా ఇక్కడ క్యాంపు సార్. నాకు అప్పుడు ఆ ఏరియాలో కూడా తెలియదు, అంత చిన్న మైండ్ సెట్గా తెలియదు. ఆ క్యాంపులో ఒక 2-3 నెలలు, అప్పటిదాకా 2-3 నెలల దాకా ఏం ఉంచలేదు సార్. నాకంటే అప్పుడే నేను క్యాంపులకే పోయినా కాబట్టి నాకు కొంచెం వాళ్ళతో పాటు
పోగానే ఒక డ్రెస్ ఇచ్చారు సార్. అంటే సివిల్ డ్రెస్ వేసుకోవద్దు కాబట్టి డ్రెస్ ఇస్తే వేసుకున్నాను. వాళ్ళు అట్లా నిలబెట్టేది. మా క్యాంపు జరుగుతుంది కాబట్టి వాళ్ళతో ఇట్లా అని పొద్దుగాల 6కు లేవగానే రోల్ కాల్ ఉంటుంది సార్. ప్రతి ఒక్కళ్ళ రోజు 6 గంటలకు 5 గంటలకు లేవాలి. 6 గంటలలోపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మనం రోల్ కాల్లో నిలబడాలి. ఆ రోజు నన్ను నిలబెట్టారు సార్. కొత్తగా రిక్రూట్మెంట్ అప్పుడు చెప్పదు, వాళ్ళకి చెప్పుండే ఇట్లా వచ్చింది, కొత్తగా రిక్రూట్మెంట్ అయింది, మనతోటే ఉంటుంది ఇప్పుడు అది ఇది అని చెప్తే ఇక ఆమెకు కూడా ఇప్పుడు మనతోటి కంటిన్యూగా చెప్పాలంటే సేమ్ రాశారు. రన్నింగు అవి ఊరుకోవడం పెద్దసారి నేను అదే ఫస్ట్ టైం చూడడం. ఇట్లా ఎయిర్ జంప్, పై జంప్, స్టెప్పులు, కట్టెలు ఇట్లా కట్టింది సార్. అంటే ఒక స్టేషన్లో మనం పడిన దాడికి పోయినా కూడా ఎట్లా పోవాలనేది పడుకొని ప్రౌన్ పొజిషన్, డౌన్ పొజిషన్, ఈ లెవెల్గా ఇట్లా ఇంకా హై జంప్ ఇంకా పెద్దగా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి సార్. ఇవన్నీ నేను చూసుకుంటున్నా. అసలు వీళ్ళు మాకేమో ఎప్పుడు ఇట్లా కనిపించలేదు. అంటే దళం వస్తే గిట్ల ఎందుకుంటే సార్ ఊరనక వచ్చేది మంచిగా. మేము పోతే మాతో వాళ్ళు పెద్ద మనసు ఎవరన్నా ఇంపార్టెంట్ వాళ్ళు ఉంటే పిలిచి మాట్లాడుకునేది, మాతో ఆడుతూ పాడుతుండేది. ఇదేందని అప్పుడు భయమేది సార్. అమ్మో ఇవన్నీ ఏంటివి నేను చేయగలుగుతానా అసలు అనుకున్నాం. కానీ ఫస్ట్ రోజు నాకు అవన్నీ ఏం చెప్పలే, మామూలుగా చిన్న ఎక్సర్సైజ్లు అవి చెప్పారు. తర్వాత అన్నీ మెల్లమెల్లగా నేర్చుకున్న సార్. 2-3 రోజులు అసలు స్టార్టింగ్ సార్ మనకు తెలియదా, మస్తు నొప్పులు పెట్టారు సార్. నాకు నిలబడొస్తలేదు, కూసొస్తలేదు నిజంగా. అసలు ఎట్లా అక్క అని ఒక్కోసారి మాధవి ఉండే ఒక అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చింది, ఆమె బోడాయిగూడెం ఎస్టీ వాళ్ళు. మాకు ఆమె ఒక్కతి మాధవక్క అని ఆమెని ఎక్కువ అర్నక్క ఉండేది. ఇప్పుడు గణేష్ అని మన సీనన్న వాళ్ళ భార్య అర్నక్క ఆడుతూ పాడుతూ కింగు అన్న అప్పుడు సార్. అంత మంచిగా ఉండేది. ఇక అర్నక్క అనేది కామ్రేడ్స్ అట్లా కాదు ఇట్లా కాదు, ఆమెకి మీరు ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలి అది ఇది అని చెప్పి వాళ్ళకి కొద్దిగా క్లాస్ ఇచ్చింది. నన్ను తీసుకొని బయటికి అంటే 6 ఒక ట్రైనింగ్ ఒకటేనా, రాజకీయ క్లాసులు కూడా చెప్పేవారు? ఉంటాయి సార్, క్లాసులు ఉంటాయి. ఫస్ట్ మనము రోల్ కాల్ జరుగుతుంది సార్. మార్నింగ్ సౌదర్న్ మనం ఎట్లయితే ప్రేయర్ చేసుకుంటామో అది జరుగుతుంది సార్. దాని తర్వాత అంతా డిస్పర్స్ అయ్యి మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ ఎన్ని పొజిషన్ ఈరోజు ఎవరు ఏం చేయాలి అంటే దీనికి కూడా లీడ్ చేసే వాళ్ళు ఉంటారు. మీరేం చేస్తారు ఇక్కడ సార్? నేను ఏం చేశాను అంటే నాకు కూడా వాళ్ళతో పాల్గొనిచ్చేది, ఉరికిచ్చేది. ఇక నేను తెలియక నాకు కదులుతలేవు, కాలు చేతులు లేతి కూర్చోవత్తలే, లేవత్తలేదు, కదలట్లేదు. నన్ను ఒక 2 మనుషులు కంప్లీట్గా బట్టి తిప్పేస్తున్నారు. అంటే ఏమంటారు అది కూడా చేస్తారు. ఒక్కొక్కరికి 2 ఉంటారు సార్, సీనియర్లు ఉంటారు కదా, సీనియర్లు 2 ఉంటారు ఒక్కొక్కరికి. అప్పుడు మంచిగా అట్లా బాధ అనిపించేది. ఆ 2-3 రోజులు. ఎంతకాలం ఉన్నారు పార్టీలో? నేను ఒక 7-7 సంవత్సరాలు అట్లున్నా సార్. ఎక్కడెక్కడ పని చేశారు మీరు? నేను ఫస్ట్ మాత్రం మాదేపూర్ ఏరియా తిరిగాను, తర్వాత ఏటున్నారంకి వచ్చాను. ఆ క్రమంలోనే దళాలు ఛత్తీస్గఢ్కు, మహారాష్ట్రకు, అటు ఇటు ఏపీటికి నన్ను కొద్దిగా కవర్ చేసి నాకు గన్ను ఇచ్చారు సార్. అంటే పని ఇచ్చారు. ఇచ్చి కొంచెం నేను ఎంతైనా లోతట్టు గ్రామంలో కాబట్టి నాకు కొద్దిగా అడవి పట్ల అవగాహన ఉండేది, కొంచెం ఉండేది. అంతలో కొంచెం నాకు ఎందుకో అన్నీ తెలుసుకోవాలనిపించింది. నేను అన్నీ తెలుసుకున్నా. ఆ క్రమంలో నన్ను కుమ్మింగ్ అదేమంటారు సార్, ఏపిట్లో పోయేది దళము, ఊర్లలో పోయి ఏదన్నా కలిసి వచ్చేది, అట్లా తీసుకుపోయేవాళ్ళు. పోయేదాన్ని. నాకు ఫస్ట్ 12 బోర్ ఇచ్చారు సార్ గన్ను. 1 పెద్దగా ఉంటుంది, 12 బోర్ అని ఉంటుంది ఏపన్, అది ఇచ్చారు. అది వేసుకుని 2-3 రోజులు అలవాట్లేదు, ఆగపోయేది. పెద్ద కిట్టు, దాంట్లో సామాన్లు, మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు ఇంత లగేజ్ మోయాలని రూల్స్ ఉంటాయి సార్ మనకు. ఎవరైనా అంత లేడీస్ అయినా తగ్గేది లేదు అడగా. ఇన్ని మొయ్యాలని మనకు ఒక కిట్ కేటాయిస్తారు. అంటే మన సామాగ్రి కొంట పోవాలంటే నువ్వు నీకు ఎన్ని కిలోల వజన్ ఉండాలి. ఒక టిన్ను వాటర్ క్యాన్ పట్టుకపోయేది. ఖాళీగా అయితేనేమో బ్యాగ్ వెనక కట్టుకుంటాం. ఇక వాటర్ కూడా పట్టుకొని పోవాలి సార్. ఏం మొత్తాను సార్, ఏం చేయగలుగుతాను నేను అసలు గిట్ల ఎందుకు అనుకున్నా. నేను అప్పుడు వాళ్ళు వేరే కలిసేది కదా మాకని అట్లా కొద్ది రోజులు బాధ అనిపించింది తెలియకుండా. ఆటోమేటిక్గా నాకు అప్పుడు చదువులేదు సార్. రోజు 2 ఈ కార్యక్రమం అయిపోయిందంటే లంచ్ ఫస్ట్ టిఫిన్ సార్. 8కి ఇవన్నీ కార్యక్రమం అయిపోతే టిఫిన్ చేస్తారు. తర్వాత 10 లోపు ఇంకేమైనా కార్యక్రమం అంటే పేపర్ కటింగ్ చదివించి నేర్పి క్లాసెస్ ఫిలాసఫీ చెప్పడం అంటే అట్లా ఉండేది. తర్వాత లంచ్ తర్వాత 1 గంటకు లంచ్ తర్వాత 2 hours 2 నుండి 4 వరకు స్టడీ అవర్స్ పెట్టారు సార్. ప్రతి ఒక్కళ్ళకు స్లేట్ ఉండాలి సార్. ఒక బల్పం డబ్బా మనకి ఇచ్చేది చదువురాని వాళ్ళకి. స్లేట్ పట్టుకునేది దిద్దిచ్చే సార్. వాళ్ళు ఫస్ట్ తెలియదు ఒక స్లేట్ ఇచ్చి ఇక రాపిచ్చేసారు. ఫస్ట్ వాళ్ళే నన్ను దిద్దిచ్చిందంటే మాత్రం పాటే సార్, మా వెస్ట్ పాటే. అంటే అప్పుడు పీపుల్ సార్ ఉండే, దళంలో ఉండే వాళ్ళు కొద్దిగా సీనియర్లు స్టడీ వాళ్ళు చాలా పెద్ద స్టడీ వాళ్ళు కూడా వచ్చేసారు అప్పుడు. ఇంకా అట్లా 7 సంవత్సరాల పార్టీలో మీరు చేసిన మంచి కార్యక్రమం చెప్పండి. మంచి కార్యక్రమం చేశాను సార్. అయితే ఇప్పుడు ఈ లోపు నా స్టడీ కొంచెం అవగాహన వచ్చింది సార్.
ఈలోపు ప్రజలలో గెలవడం, భూ పోరాటాలు కొట్టించి ఆడ నిలబడి మనం చేయించడం, పొలాలు చేసుకొని. అప్పుడు పొలాలు లేవు సార్, నేను చెప్పాను కదా, నాకు తెలిసినంత వరకు మాకు పొలాలు లేవు. ఇప్పుడు పొలాలు లేవు. ఏం చేసేదంటే సార్, మీరు కూడా అప్పుడు అందరికీ తెలియదు, ఈ భూమి అడవిలో ఉన్నాం సార్, పక్కకే గోదావరి ఉంది. ఆ గోదావరి నీళ్ళు కూడా మనకు రావు సార్. ఒక్క బోరింగ్ ఉంటే సార్, ఆ బోరింగ్కి 4 గంటల నుండి పెడితే ఇంత లైన్ సార్, ఒకరి తర్వాత ఒకరు కట్టుకోవాలి. పక్కకే గోదావరి ఉంది, మనకు నీళ్లు లేవు, నీళ్ళు లేవు, భూములు ఉన్నాయి, ఇంత పెద్ద అడవిలు ఉన్నాం, భూములు ఎందుకు లేవు అని చెప్పేసి మాకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి మాకు తెలిసింది కదా, చదువు మనకు క్లాసులు ఇచ్చారు కాబట్టి మనం చెప్పాలి అట్లా అని పోయి ప్రజలకు. మామూలుగా ఇప్పుడు లేడీస్ అయితేనేమో ఎక్కువ లేడీస్ తోటి మాట్లాడేవారు. అప్పుడు అరుణక్క ఉండే, నిర్మల అక్క ఉండే, వాళ్ళతోటి నేను సుధాకర్ అన్న వాళ్ళ భార్య సరుపు అక్క ఉండే, పాపం కొద్దిగా ఏజ్ అక్క ఇప్పుడు బయటకు వచ్చింది. ఇక అట్లా చెప్పేవాళ్ళని సార్. చెప్తే అట్లా కొంచెం వాళ్ళు కూడా చైతన్యవంతులు అయ్యేది. వాళ్ళు ఏమనుకునేదంటే, అవును వీళ్ళు ధైర్యంగా ఉండేది, వీళ్ళు ఉన్నప్పుడు మనం ఎందుకు చేసుకోవద్దని వాళ్ళు కూడా మొత్తం పొడుములు కొట్టేవాళ్ళు సార్. కొట్టి అట్లా వాళ్ళకు పొలాలలో పంటలు పండియడం. పంటలు అంటే బోర్లుగా ఏం లేవు, వర్షాకాలం మాత్రం ఒక పంట పండించుకున్నా సార్. అప్పుడు వాళ్ళకి వడ్లు, అప్పుడు రైస్ వచ్చేది, దొడ్డు బియ్యమా ఏదైనా కూడా అప్పుడు బియ్యము వాళ్ళు చేసుకునేది. అట్నే అన్ని పంటలు పండించుకోవాలని చెప్పేది. ఆ క్రమంలో ఇట్లా చెప్పుకుంటా నేను మహారాష్ట్రకి. అప్పట్లో మహిళా కమిటీలు పెట్టారు కదా, ఆ కమిటీలో మీరేంటి? నేను మహిళా కమిటీ అంటే అప్పుడే రాలేదు సార్. కమిటీలో నేను ఎప్పుడు వచ్చానంటే సార్, నేను మహారాష్ట్ర ఇవన్నీ తిరిగేటంలో అప్పుడు ఎత్తునారం సార్. ఎత్తునారంలో ఇప్పుడు నిర్మలక్క, సుశీలక్క అని మేము మహిళా కమిటీలలో 5గురం. మేమెందుకు చేయకూడదు, మేమెందుకు పోకూడదు అని చెప్పేసి మేమే లొల్లి పెట్టేశారు. వాస్తవానికి మాకెందుకు ఎవరు, మేమెందుకు కమిటీలు వేసుకోవద్దు, మేమెందుకు బయటికి పోవద్దు, మాకు పోయే ధైర్యం లేదా, అది మస్తు అది లొల్లి పెట్టుకున్నాం. కానీ సార్ ఆ రోజు మేము 5గురం కమిటీ సార్, 5గురు కంటేశారు. అందులో నేను పైలట్ సార్. నాకు కొంచెం రూట్ తెలిసింది, అంటే ఈ ఏరియా పోతే ఆ ఊరికి పోతామని అడవిలో డైరెక్ట్ పోయేదాన్ని సార్. నేను పైలట్ సార్. అయితే 2 అమ్మాయిలని మోదేడు, ఇప్పుడు నేను పోయిన ఊరికి తీసుకురాలి. విక్రమన్న వాళ్ళ భార్య సమ్మక్క పంపేశారు. వాళ్ళు ఫస్ట్ పార్టీలోకి వచ్చారు, మళ్ళీ బయటకు వచ్చి కొద్ది రోజులు ఉన్నారు. వాళ్ళకి ఒక పాప పుట్టింది సార్. మళ్ళీ దళంలోకి వచ్చారు వాళ్ళు. అయితే ఆ దళంలో తిరుగుతూ పాప చిన్న పిల్ల సార్. ఏదో ఒక రోజు ఎంతైనా ఏమనిపించిందో, పాప మంచిగా లేదని ఏదో వార్త వచ్చింది మనకు. చూసేస్తానని వాళ్ళిద్దరిని సివిల్ చేయించాను సార్. సివిల్ అంటే డ్రెస్ చేయించి మోదేడు పోవాలి వాళ్ళిద్దరు. ఎత్తునారంలో మేము ఉండి వాళ్ళు మోదేడు పోవాలంటే సివిల్ చేసి ఆ ఊర్లోకి జోలి వచ్చినాం. వచ్చే క్రమంలో వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ పోయిందో తెలియదు సార్. ఇక పోలీసులు వాళ్ళ ఇంటికి పోయి పాపను కూడా చూడలే, మామూలుగా పోయి డోర్ కొట్టుతున్నారంట అంతే. వీళ్ళిద్దరు వచ్చి వాళ్ళిద్దరిని పట్టేసుకున్నారు సార్. వాళ్ళిద్దరిని పట్టుకున్నారు పోలీసులు. పట్టి బాగా చిత్రహింసలు, అంటే ఇక అసలు మేము తోలింది వాళ్ళకు ఇక్కడ ఇంత అంటే అంత ఘోరంగా చిత్రహింసలు పెట్టారంట. అప్పుడు ఇక కొట్టుకుంటా అసలు అంత 2 అమ్మాయిలు అంటే లేడీస్ కనీసం పిల్లల్ని కూడా చూసుకొని వెళ్ళాను సార్. పిల్లల్ని చూసి ఇట్లా పోతాం, ఇక పోయే టైంకే కథం వచ్చి ఇలా పట్టేసుకున్నాం. ఇక బాగా కొట్టుకుంటా మొత్తం మళ్ళీ తీసుకొచ్చింది సార్. మేము ఎక్కడైతే సీల్ చేసి వాళ్ళని పంపించామో ఆ ఏరియాకు నడుచుకుంటేనే మొత్తం అడవిలో చిత్రహింసలు పెట్టుకుంటూ తీసుకుంటూ వచ్చారు. వాళ్ళు చెప్పలే, వాస్తవానికి వాళ్ళు చెప్పలే. మేము తోలిపోయింది మాత్రమే. మళ్ళీ మేము ఆడ ఎందుకు ఉంటాం సార్, మళ్ళీ ఎస్కేప్ అంటే ఈరోజు ఇప్పుడు ఒక వ్యక్తిని ఇక్కడ తోలిమంటే ఇన్నే ఉండం కదా సార్, ఇంకొక ఏరియా పోతాం. మేము ఎక్కడైతే తోలిమో ఆ ఏరియా అంతా తినిపారు సార్. మళ్ళీ మేము మనకు ఏపీటీ ఎక్కడంటే ఎత్తునారంలో కలవాలి కాబట్టి మేము అడిగి కరెక్ట్ 6-5 లోపు ఇట్లా వెళ్తున్నాం. చీకటి పడుతుంది, ఇట్లా పోతాం. ఇక ఆ టైం మనకు వచ్చే టైం అయింది కదా అని మేము వెళ్ళే టైంకి కథం పోలీసులు వాళ్ళిద్దరిని పట్టుకొని ఆ ఏరియా మొత్తం తిరుగుతున్నారు సార్. మేము కొంచెం చెట్లల్లో ఉన్నాం. ఎందుకైనా మనం పోయేటప్పుడు చాలా చూసుకుంటూ పోతాం. ఆటోమేటిక్గా మనకు అక్కడక్కడ చేనులల్లో పొలాలు గట్టలు ఉంటాయి కదా, ఆ గట్టలో ఇట్లా వంగుకుంటారు, నిలబడుకుంటా తిరుక్కుంటారేమో. అప్పుడు మనం గమనించాం. అంతలో మనకు రైతు అంటే ఒక అతను పెద్ద మనిషి వచ్చి, అప్పుడు వాళ్ళు మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే సార్, ఇట్లా గొడ్డలు ఇట్లా వేసుకొని దుశాలు ఇట్లా చుట్టుకొని కట్టెలకు అటు పోయేటప్పుడు వచ్చేసారు. అంతలో ఒక పెద్ద మనిషి మనకు దగ్గరికి వచ్చి ఇట్లా వాళ్ళని పట్టుకొని బాగా అసలు వాళ్ళకి పానం ఉన్నదో లేదో కూడా తెలియదు, గుంజుకొని అయితే వస్తున్నారు అని అన్నారు సార్. అంతే మనకు కూడా మేము కనబడుతున్నారు, వాళ్ళు అక్కడక్కడ తిరిగినట్టు కనబడుతున్నాం. మమ్మల్ని వాళ్ళు చూడలే, మేము చూసినాం. సరే ఎట్లాగే ఏం చేయలేము కదా సార్. మేము వచ్చింది 5గురం ఆడవరం, 2 వస్తే వీళ్ళు సీలేరు, వాళ్ళు సాయుధంగా లేరు. సరే ఏం చేస్తామని చెప్పి మేము బ్యాకప్ అయ్యి మళ్ళీ దళం ఏపీ దగ్గరికి వెళ్ళిపోయాం సార్. ఇట్లా వచ్చిందని పోగానే ఇక వీళ్ళని బాగా తిప్పి చంపేశారు సార్ ఇద్దరిని, సమ్మక్కని సార్. మీరు అడవిలో ఉన్న టైంలో పోలీసులతో కోంబింగ్లు, వాళ్ళతో దాడులు ఏం జరిగాయి సార్? మాది బాగా గుర్తుండి ఒకటి చెప్పు. మోదేడు తప్పించుకున్నా అంటే కనుకనూరులో మీకు తెలిసి ఉంటుంది, నాకు డేట్ గుర్తులేదు కానీ సార్, పెద్ద ఎత్తున దాడి జరిగింది. అప్పుడు ప్లాటూన్లో 9 మంది చనిపోయారు సార్. పెద్ద నాయకులు ప్లాటూన్లో చనిపోయారు వాళ్ళు. 9 మంది బయటికి రాలి. అప్పుడు ఏంటంటే సార్ అక్కడ కూడా క్యాంపు సార్,
పెద్ద ఎత్తు క్యాంప్ వేసారు. ఒక 100 మంది అట్లా ఉంటారు. అంత అగ్ర నాయకులు ఉండే, జంపన్న కావచ్చు, అప్పుడు ఆర్కెన్న కావచ్చు, వాళ్ళందరూ ఉండే. అయితే ఆ క్రమంలో సార్ మాది ఏ సెక్షన్, ప్లాట్ని ఏ సెక్షన్. మేము ఏం చేయాలంటే సార్ బయటికి పోవాలి, పీట్లు తీసుకురావాలి, దీనికి సామాగ్రి ఇవి పట్టుకురావాలి, దళానికి మనం అంటే కోట పెద్దగా తేవాలి, చిన్నది అయితే సరిపో సార్. ఇక మేము ఊకే రౌండ్ అప్ చేసుకుంటూనే ఉండేది. కానీ అది ఎప్పుడు కనిపెట్టారో తెలియదు సార్. పోలీసులు వాళ్ళు పెద్ద ఎత్తున చేశారు సార్. అది మామూలు అంటే పెద్ద దాడి, మీకు అత్తో రాదో కూడా తెలియదు. కానీ అయితే ఇక మేము బయటకు వెళ్ళిపోయినాం సార్. మేము అప్పుడు అంబడిపల్లికి వచ్చినాం. అంబడిపల్లిలో సామాన్లు ఇట్లా బండ్లు ఇట్లా కట్టుకోవడానికి మేము అంబడిపల్లికి వచ్చినాం. అయితే ఈ లోపు దళం మీదకి పోయింది. వీళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో చేసుకుంటారట. మొత్తం మంట పెట్టేసి సార్, మొత్తం చుట్టూ మొత్తం అప్పుడు ఎండాకాలం సార్, మంట పెట్టేసి వాళ్ళు 3 సెక్షన్లుగా వాళ్ళు గ్రౌండ్ అప్ చేసుకున్నారు పోలీసులు. మాసాని మన వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు మన 2-3 టీములు తిరుగుతాయి ఆ ఏరియాలో, ఎట్లా 2-3 టీములు ఉన్నాయి కదా, వాళ్ళకి తెలియకుండా డైరెక్ట్ అయితే ఎవరు రారు కదా అనే ఉద్దేశంతో మన వాళ్ళు కూడా సెంట్రీ ఉంటారు. కానీ వాళ్ళు గమనించలేక అంటే పెద్ద నాయకులు బయట చూసుకుంటారు కదా అని అనుకున్నారు. ఆ లోపు ఫైరింగ్ స్టార్ట్ చేసిన, చుట్టూ మంటలు పెట్టేసి పొగ బాంబులు వేసుకుంటూ మంట చేస్తారు సార్. ఎవ్వరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి అప్పుడు. అంటే ఒక్క దప్ప కొట్టేసుకుంటూ పోదామన్నా కూడా 3 సెక్షన్లు మళ్ళీ చుట్టూ మంట. చచ్చిపోయారు సార్, చాలామంది చచ్చిపోయారు అప్పుడు. ఆ లోపం మేము ఏమైందంటే మేము బయట ఉన్నాం సార్. వాసానికి నేను ఉంటే బహుశా చచ్చిపోయేదాన్నే కావచ్చు. బయట ఉన్నాం సార్. ఇక బయటనే ఉన్నాం కాబట్టి మేము ఏం చేయాలి, మేము సామాన్లు తీసుకొని మా 3 ఎడ్ల బండి సార్. మేము ఆల్రెడీ నైట్ వచ్చినాం. మేము నైట్ వచ్చి అంత దూరం పోవాలంటే కొద్దిగా టైం పడుతుంది ఎడ్ల బండికి సార్. నైట్ వచ్చి ఎడ్ల బండ్ల సామాన్ వేసుకొని మేము పోయేసరికి కొద్దిగా తెల్లారగాడికి అడవికి వెళ్ళాం. తెల్లారలోపే అడవికి వెళ్ళాం. అందులో మధ్యలో ఒక బండి నేను తోలుతున్నా సార్. నాకు ఐడియా ఉంది, కానీ ఎంత నిద్ర ఆపుకుని ఆగలేదు సార్. పోయి నేను ఒక చెట్టుకు పెట్టాను సార్. ఒక చెట్టుకు పెట్టిన మధ్యలో రోడ్డు మీద పోతుంది, నిద్రపోయాను ఎందుకు అప్పుడు. ఇక ఆ చెట్టు పెట్టేంత వరకు కూడా నేను చూసుకోలేదు. ఇక ఆడ ఆగిపోయింది బండి. ఆగిపోతే మేము కూడా ఆడ ఆగినాం. ఆగిపోయే క్రమంలో ఇక అందరం దిగి ఇట్లా ఆక్కున్నాం. ఆక్కున్న టైంలో కథం మనకు ఇక 4-5 గంటల వరకు అంతా ఏరియా ఎట్లుంటుంది అంటే పుంజులు పోయంగానే లేచి గొడ్లు దాన్ని ఇప్పుకోవడానికి బయటకు వస్తాం. మేము కొంచెం దూరంలో ఉన్నాం ఆకు. ఇక కథం తెలిసిపోతుంది సార్, ఇట్లా ఫైరింగ్ అయిందట అని మేము ఇక్కడికి చేరుకోలేదు సార్. తెలిసిపోయింది. తెలిసిపోగానే ఏం చేసినాం మరి ఎట్లా అని, సామాన్లు బాగున్నాయి సార్. 3 ఎడ్ల బండ్లు, మధ్యలో నేనున్నా, వెనుకొకటి ఉన్నది, ముందు ఒకటి ఉన్నది. ఒక వాగు కూడా వచ్చింది. ఆ వాగు తీగల వాగు సార్. అప్పుడు 7 అమ్మాయిలని అక్కడ స్నానాలు చేస్తుంటే పట్టుకొని మరీ ఘోరంగా చంపేశారు సార్. తీగల వాగు అడవిలో. ఆ ఏరియా అది డేంజర్ ఏరియా. మేము అది దాటలేదు, దాని లోపే ఉన్నాం. ఎట్లా అని చెప్పేసి మళ్ళీ పక్కన ఒక ఊరు ఉండే, అదేదో ఒక ఊరికి మాత్రం ఎడ్ల బండని మళ్ళించి ఒక దగ్గర సామాన్లు పెట్టడం జరిగింది సార్. సామాన్లు పెట్టి ఇక మన దళం మొత్తం చిల్లర అయిపోయింది. చిల్లర అయిపోయిన టైంలో ఇక మనకు ఎవరన్నా ఏదన్నా అయితే ఎక్కడ కలవాలనేది కోడ్ ఉంటుంది. అటు ఇటు చేసి మేము ఒక 6 ఉండే దళాన్ని కలుసుకోవడం, ఉన్న దళం బయట ఉన్న దళం అందరం కలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఏరియాలు అంతా గుర్తులేవు సార్. ఏదో అడవిలోనే ఉన్నాం. అంటే అందులో నుంచి మీరు బయటపడ్డాను సార్. మీరు స్వయంగా ఒక దాడిలో పాల్గొన్నారా? సార్ నేను ఎక్కడ ఉన్నా అంటే మహారాష్ట్రలో అమడెల్లి ఎన్నెలాయి మధ్యలో ఏదో ఉంటుంది సార్, మర్రిగూడెం ఉంటుంది సార్. మహారాష్ట్ర మర్రిగూడెం ఉంటుంది, ఎన్నెలాయి ఉంటుంది. అమడెల్లి ఇటు చిరంచ తాలూకు వస్తుంది సార్. చిరంచ తాలూకు వస్తుంది. అప్పుడు ఆ ఏరియాలో అది కూడా అడవే. ఆ ఏరియాలో మేము ఉన్నాం సార్ దాడిలో. అప్పుడు నేను కొంచెం కోచ్ ఏమిటో ఎక్సర్సైజ్లో కొంచెం చెప్పేదాన్ని, ఇట్లా చేయాలి. అప్పుడు నేను అందరం ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసేయడానికి ఏ పనిసు కానీ ఏది ఉన్నా లగేజ్ ఆడబెట్టి వాకింగ్ ఫస్ట్ రౌండ్ చేయాలి సార్. అంటే రన్నింగ్ చేయాలి. ఉరుకుతున్నాం. ఇంకా కొంత పెద్ద నాయకులు ఉండే కానీ వాళ్ళు ఏదో బయట ఏదో మాట్లాడుకుంటున్నారు. వీళ్ళందరికీ నన్ను చెప్పన్నారు సార్. నేను వామప్ చేయించుకుంటా రన్ చేస్తున్నాం. ఒక 5-6 రౌండ్లు ఉరికినాక తర్వాతనే ఆగి అన్నీ చేసుకుంటాం. 3 సార్లు క్యాషన్స్ ఇచ్చారు సార్ వాళ్ళు. క్యాషన్స్ వస్తే నేను ఒకసారి ఆగినాం. ఎందుకంటే మనోళ్ళే కావాలని చేస్తున్నారేమో అని, మనోళ్ళు వీళ్ళు భయపడాలని చేస్తున్నారే కాదు కదా అని చెప్పి మళ్ళీ ఉరుకుతున్నాను సార్. కదా 3వసారి విపరీతమైన ఫైరింగ్ సార్. అది చెవులు, అది ఫస్ట్ టైం వాసనకి అది దాడి ఫస్ట్ టైం నాకు. అది ఇక వినడం కూడా ఫస్ట్ టైం. అది చెవులు ఆటోమేటిక్గా తెలిసిపోతలేదు, అది ఎట్టుపోతానో కూడా తెలుస్తలేదు. అందరూ ఎప్పటి సడబెట్టి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఫస్ట్ నేను తొందర నైపన్ దగ్గరకు ఉన్నాయి సార్. ఇది తీసుకోలే పౌస్ ఉంటాయి కదా సార్, బుల్లెట్స్ ఉన్న పౌస్ తీసుకోలే. ఒక వెపన్ మాత్రమే తీసుకున్నా. అంత లగేజ్ బ్యాగ్ అంతా ఒక కడ ఉన్నది. ఒక వెపన్స్ అందుకొని మామూలుగా ఇక నేను అది ఏది షూట్ చేస్తానో తెలియదు. అప్పుడు దగ్గర సబ్మిషన్ గన్ ఉన్నది అనుకుంటా సార్. అంటే కొత్తగా వచ్చింది నాకు. అది ఎందుకు ఇచ్చారంటే ఆ మహారాష్ట్ర ఏరియాని మొత్తము
కుమ్మింగ్ మనం ఎంతవరకు పోగలుగుతాము అనేది అంతకుముందే ఒక 10-15 రోజులు మేము ముగ్గురం అన్న ఒక కమాండరు నేను ముగ్గురం సివిల్ అయ్యి అంటే షార్ట్ వెపన్స్ చేసుకొని ఆ ఏరియా అంతా చూడడం జరిగింది సార్. ఆ క్రమంలో నాకు ఆ గన్ను నా దగ్గర ఉండడం జరిగింది. అది ఫస్ట్ టైం ఏ ఉత్తాలో కూడా తెలియదు, ఆటోమేటిక్గా ఆటో పెడితే అది పోతూనే ఉన్నది సార్. నేను ఆడ కూడా చనిపోయారు, చాలామంది చనిపోయారు. ఎన్ని సంవత్సరాలు ఉండమ్మా లోపల? 7 సంవత్సరాలు సార్. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు బాగా మీరు పాడండి. పాటలు పాడాను సార్. ఏ ఒక మంచి పాట పాడండి. నెలగూకి పొదుగొడసేరో నా కొడుకా, మీ జాడా దిల్వాక మా పల్లెలు అడుగుతున్నాయో మాయన్న, మీ జాడా తెలియక మా పల్లెలు అడుగుతున్నాయో మాయన్న, పొద్దు బారాడెక్కిపోయేరో నా కొడుకా, మీరత్తా నన్నా తోవకురాక పోతీరురో మాయన్న, తూర్పు దిక్కు తూట బేలిందో నా కొడుకా, ఆ తూటాల శబ్దముకు గుండె లవసాయో మాయన్న, ఆ తూటాల శబ్దముకు గుండె లవసాయో మాయన్న. ఇట్లాంటి పాటలు. మీకు బాగా నచ్చిన పాట చెప్పండి. ఏ పండ్లు సిల్కాలు గొరకంగా తింటివో నీ నోట తేనె పలుకు, ఇంటుంటే ప్రజలకే మేలు కొలుపు, ఏ కంటను చూస్తూ కావలేగా అత్తివో దాటితివి గండము, అయ్యో దాడుల సుడిగుండము, ఏ గుట్ట కడుపుల్లో దాసుకుందో బిడ్డ చెట్లన్నీ నీడనిచ్చే, నీకు చెల్మాలు నీళ్లు తాపే, తోబుట్టు ఓలే తమ్ముళ్ళు చెల్లెళ్ళు, తోబుట్టు ఓల తమ్ముళ్ళు చెల్లెళ్ళు తోడుగాని ఎంట పోరుల నిలిచారా, బిడ్డ నీకు దీవన కన్న బిడ్డ నీకు దీవన, ఇంటి ఎనుగు మీద పిట్టల కిలకిల నీ పలుకులనుకుంటేనే ఓ బిడ్డ నేనులికి పడుతుంటేనే, గడిగోడల మీద గరక గొలిసిన మురుదు దొర భూముల సాళ్లలో నీ నీడ ఎర్ర జెండా ఎగిలనే, పేదలే అబ్దులుగా ధర్మ యుద్ధాలు ఆగకుండా సాగనే, రక్తాలు ఏరులయ్యి పారనే, తల్లి బిడ్డల ఉసురు దొల్ల కద్దలకెసురు, తల్లి బిడ్డల ఉసురు దొరల గద్దల గసరు తల్లి సచ్చిన్నావు కలిసేవు కాలంలో, బిడ్డ నీకు దీవన కన్న బిడ్డ నీకు దీవన, వీరవంతల్లారా సూరవంతల్లారా విప్లవాల వందనం, మీకు కన్న తల్లుల వందనం, విప్లవాల వందనం మీకు కన్న తల్లుల వందనం. ఇట్లాంటి పాటలు అంటే ఇప్పుడు గుర్తుకొస్తాయి సార్. కదమ్మా 7 సంవత్సరాలు ఉన్నావు కదా, మరి ఎందుకు బయటకు వచ్చావు? సరెండర్ అయ్యావా? సార్ అంటే సార్ నేను సెంటర్ కోరియర్గా పనిచేశాను ఫస్ట్. అప్పుడు తెలియదు, ఏదో జ్వరం వచ్చి ఇట్లా బాగా సిక్ అయిపోయింది సార్. వాళ్ళు ఏం చేశారంటే సార్ ఏదో గిలాసులో దంచి ఇచ్చే తినమనేది, మందు ఏదో ముద్దలు అట్లా చేసి ఇచ్చే తినేగా తగ్గలేదు సార్. తగ్గపోతే మన వాళ్ళు పార్టీ నుండి బయట వాళ్ళు వచ్చి నన్ను తీసుకుపోవడానికి, మేము అప్పుడు జిమ్మలగట్ట అని ఉంటాయి సార్, అది ఐరి తాలూకా అక్కడికి మన వాళ్ళు వచ్చి ఒక అమ్మాయి సిటీ నుండి వచ్చింది, అక్కది ఖమ్మం అనుకుంటా, వచ్చి నన్ను వచ్చి తెల్లారి తీసుకోవడం. అప్పుడు ఫస్ట్ టైం సార్ నేను బస్సు అంటే ట్రైన్ చూడడం ఫస్ట్ టైం. ఆ నుంచి వెళ్ళి బస్ ఎక్కినాం, బస్ ఎక్కి నాగపూర్ దిగాలి. అక్క పాపం మంచిగా తీసుకొని వచ్చింది. ఆ బస్ ఎక్కి ట్రైన్ కోసం అప్పుడు సిటీకి ట్రైన్ చూడడం జరిగింది సార్. అప్పటి వరకు లైఫ్లో అంటే అది మా ఏరియా లాంటి వాళ్ళకి తెలుస్తుంది, అది నిజమా కాదనేది తెలుస్తుంది. అప్పటికి నాకు ట్రైన్ తెలియదు సార్. ఒక్కసారి స్టేషన్లో దిగాను సార్, దిగితే ఇన్ని ట్రైన్లు ఉన్నాయి కదా ఇట్లా అన్నా. అప్పుడు మన యాస వేరు భాష వేరు సార్. ఒక్కసారి అమ్మో అక్క ఇన్ని బస్సులా అన్నా, ఇక మస్తు నవ్వుకునే సార్. ఆ అక్క మొన్నటిదాకా అందరికీ చెప్పేది సార్ బయటకు వచ్చినాక ఇట్లా అన్నది అని. అప్పుడు ట్రైన్ ఎక్కి నేను ఖమ్మం నన్ను తీసుకొచ్చారు. ఖమ్మంలో ఏదో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు ఉంచుకున్నాక బయట మళ్ళీ దళంక పోయిన తర్వాత ఈ లోపుగా నాకు కొంచెం సిటీ అది తెలిసింది కదా సార్, బస్సులు ఎక్కడం దిగడం తెలిసింది. నన్ను ఇక కొంచెం సెంటర్ కొరియర్గా పంపించేది. ఆ వచ్చిన క్రమంలో నాకు కొద్దిగా మంది పరిచయాలు అయ్యారు. హాస్పిటల్లో చూపించేటప్పుడు కొంచెం ఉంటారు కదా మన బయట సంఘాలు పరిచయం అయ్యారు. కొంచెం బయటికి పంపించడం జరిగింది సార్. అట్లా వచ్చిన క్రమంలో అప్పుడు కర్నూలులో ఆదోని మండలం సార్, బొల్లవరం గ్రామం ఊరు ఉంటుంది. అక్కడ పార్టీ మొత్తం పార్టీ తప్ప వాడు వేరే పార్టీ ఎమ్మెల్యే సర్పంచ్లు కూడా గెలవరాటది, మొత్తం ఇట్లా కోటాట సార్. అక్కడ మన వాళ్ళకు మాకు ఏపీటీ ఉంది.
నేను పోయి వాళ్ళకి లెటర్స్ ఇవ్వాలి. అంటే మన సెంటర్ కొరియర్ నుంచి పోయినాం కాబట్టి వాళ్ళు ఏం రాసారో దళం మనకు అక్కడ కలుస్తారు వాళ్ళు. అయితే ఈ లోపు నేను కర్నూలులో దిగాను సార్. దిగి నన్ను ఒక మన అన్న వాళ్ళ కొడుకు తీసుకుపోవడానికి వాళ్ళు ఒక మనిషిని పంపించారు. దిగిన నన్ను కలుసుకొని వెళ్ళాలి కాబట్టి అప్పుడు 12 ఇంత అవుతాం సార్ నైట్. అయితే మేము ఏం చేసినాం, వెహికల్ కావాలి మాకు. మేము ఆపినాం సార్. వెహికల్ ఏదో లైట్ వస్తుంది, పోలీస్ జీవా ఏ జీవా మనకు కూడా తెలియదు సార్. మేము ఆపినాము. వాళ్ళు కుమ్మింగ్కి వచ్చిర్రు, అంటే తిరుగుతారు కదా సార్, పెట్రోలింగ్ చేస్తారు కదా సార్. అది ఏమైంది, మేము పోలీస్ జీపుని ఆపినాం సార్. వాళ్ళు మనం చూసి ఆగిర్రు. అసలు వాస్తవానికి అన్న పేరు నాకు సరిగా తెలియదు, నేను ఎవరో అన్న కూడా తెలియదు. నన్ను తీసుకుపోవడానికి మాత్రమే వచ్చిండు అంతే. పోయి బస్ స్టాండ్లో దిగినాము, అది ఎక్కాలి, అది దొరకలే. ఇక వీప్ జీప్ ఆగింది, వేరే ఆటో రాలే. ఈ జీప్ ఆగి ఎవరు ఎట్లా అది అని అన్నాడు. ఆటోమేటిక్గా ఇప్పుడు నా ఆశ తెలిసిపోతుంది వాళ్ళకు. ఆయన అంటే లోకల్ అయిన అనుకో, నాది ఆటోమేటిక్గా వాళ్ళకి కొంచెం ఏమనుమానం వచ్చిందో తెలియదు. నేను ఏదో అన్న మా అన్నో ఏదో అని నేను అప్పుడు చెప్పిన. నీ పేరేమో పేరు అంటే సమ్మక్క అన్న. ఏ ఊరు అంటే వరంగల్ అన్న. కథం వరంగల్ అంటే ఏముంటే సార్, ఎక్కువ నక్సలైట్స్ ఏరియా కాబట్టి 2 రకం జీబులు. ఆయనని వేరే ఇంటరోగేషన్ చేసి నన్ను వేరే చేసారు. ఆయనని చెప్పాడో నేనేం చెప్పానో వాళ్ళకి కమింగ్ అయిందో లేదో తెలియదు సార్. కథం తీసుకుపోయాను సార్. ఆయన ఏ రూమ్లో వేసిరో నాకు తెలియదు. నన్ను అయితే ఒక తీసుకుపోయి అప్పటిదాకా నాకు అప్పుడు మనకు పోలీసులు కలిస్తే బాగా లేడీస్ని ఆగం చేసి ఇబ్బంది పెడతారట అని ఒకటి థాట్ ఉండే సార్. అదే ఇక అనుకున్నా నేను, అమ్మ వీళ్ళకు అప్పటి వీళ్ళకి దొరికే బదులు మనం ఎట్లుండదు అంటే పోలీసుల చేతుల చిక్కితే మనం ఏ రకంగా తప్పించుకోవాలనేది ఒకటి ఉండేది, ట్రైనింగ్ ఉండేది. ఒకవేళ 4-5 ఉన్నారనుకో, మనం వాళ్ళతో చేయలేము. చేయనప్పుడు ఏం చేయాలి, ఏదన్నా అత్యవసరమా మనకు దొరికేటట్టుంటే మనమే సూసైడ్ చనిపోయే ప్లాన్కు అటు ఇటు చేసుకోవాలనేది అప్పుడు మనకు ట్రైనింగ్ ఉండేది. కానీ నాకు కూడా ఫస్ట్ టైంకి కలిసిన పోలీస్ అయితే నన్ను ఏమనలే సార్. మంచిగా జీవులు ఎక్కించుకున్నారు. ఆ భయం కూడా వాళ్ళు నాకు అదే ఊహలో ఉన్నా, కానీ ఏమనలే. తీసుకుపోయి స్టేషన్లో ఒక రూమ్లో పంపించారు సార్. కర్నూలు టౌన్, అది టౌన్ పోసి తీసుకుపోతే ఒక 4-5 లేడీస్ వచ్చారు సార్ నా దగ్గరికి. వచ్చి నన్ను అప్పటి వరకు ఈ మగ పోలీసులు నన్ను ఏం చెక్ చేయలే, ముట్టుకోలే. రాగానే సార్ నన్ను అంత చెక్ చేస్తారు సార్. నా దగ్గర కొంచెం మనం అప్పుడు కొంచెం సీక్రెట్గా లెటర్స్ దాచుకుపోయేది కాబట్టి వాళ్ళకు ఎంత దాచుకున్నా లేడీస్కి వాళ్ళు ఎట్లా దొరికినాయి సార్. దొరకంగానే కథ ఇమ్మీడియట్లో ఇంతమంది వచ్చింది సార్. మొత్తం ఎంతో మంది వచ్చారు సార్ నా దగ్గరికి. కథ ఇక అనుకున్నాయి. ఇక అప్పటిదాకా ఈ లేడీసే ఉండే, వీళ్ళు ఏమనలే. ఇక గుబ్బలు వచ్చారు సార్ నా దగ్గరికి. ఇక వచ్చి ఇక కథ కొంచెం ఇంట్రాగేషన్, ఎడిపోతున్నావు, ఏంది, ఎక్కడ కలవాలి అది అని అడిగారు. నేను బొల్లవరం పోతున్నా చెప్పా తప్ప సార్. మాది రైతుకులు, మా నాన్నగారు వరంగల్లో రైతుకులు సంఘం, ఇక్కడ రైతుకులు మహాసభలు జరుగుతాయి, అప్పుడు జరుగుతానే సార్ అని నన్ను ఈ మీటింగ్కి పోతున్నాం. ఆ నుంచి వెళ్ళి ఢిల్లీకో ఏమో పోవాలనుకుంటా సార్. అప్పుడు జరుగుతానని చెప్పిన సార్. చెప్పినా నమ్ముతలేదు. లెటర్స్ దొరికాయి. ఆ లెటర్స్ వీళ్ళు తీసేసి అందరు వచ్చి తీసుకున్నారు. తీసుకొని ఇక బాగా అంటే మగవాళ్ళు ఏమనలే కానీ లేడీస్ బాగా కొట్టారు సార్. నన్ను ఇట్లా కొట్టినా కూడా నాకు ఇది ఒక్కటి తప్ప ఏం తెలియదు అని అదే చెప్తున్నా. మా నాన్న ఇట్లా రైతు కూలి సంఘాలు పనిచేస్తారు, ఇక్కడ మీటింగ్ ఉన్నది, నేను వచ్చినాను మాత్రమే చెప్తాను. నేను చెప్తా అంటే కూడా బాగా తొక్కి ఇట్లా కాళ్ళ మీద లేడీసే కొట్టి పడిపోయి అట్లా పండుకోపోయి రూములు వేసారు. అట్లా 4-5 అవుతుంది సార్. కొట్టి నైట్ అంతా అట్నే ఉండే. నేను ఏం చెప్పలే. వాళ్ళు ఎవరెవరికో ఫోన్లు చేసుకున్నారు. తెల్లారి ఎస్ఐయో సిఐ ఎవరో వచ్చాను సార్. వచ్చి ఆయన కూడా సార్ కూడా కొంచెం బాగానే ఏదేదో మాట్లాడిండు. ఎట్లా నువ్వు ఇట్లా పోతావు, ఇప్పుడు నేను ఎన్కౌంటర్ చేస్తాం తెలుసా, ఇటు నువ్వు పార్టీ నిప్పు అది ఇది అని చెప్పేసి ఏదేదో అంటున్నారు. చేయండి సార్, నాది నేనైతే మీటింగ్కి పోతున్నా. ఏ ఊరు పోతాను చేశాను సార్. జైలుకి పంపించాలి చెప్తున్నాను సార్. అయితే ఏమైందంటే గదే చెప్తున్నా సార్. ఇక నన్ను 4 గంటల దాకా అయిపోయింది. ఇక నాకు ఓపిక లేదు. ఇక పండుగ అట్లా పడిపోయినా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. బయటకంటే రూమ్లు తాళబెట్టి వాళ్ళు బయటకు వచ్చారు. ఈ లోపు తెల్లారి గంటల్లో 5-6 గంటలు అవుతుంది సార్. తెల్లారుతుంది. ఒక ఊడ్చేట వాళ్ళు వస్తారు కదా పాపం. ఈరోజు నేను అంటే ఆయన ఎవరో నిజంగా దండం పెట్టుకోవాలి, ఎందుకంటే బతుకున్నా అంటే ఆయన కూడా కావచ్చు అనుకుంటా. ఇక వచ్చాడు. ఆయన ఏమన్నాడు, డోర్ తీసత్తే ఈ నైట్ వచ్చిండో తెల్లారిందో నాకు తెలుస్తలేదు. ఒక్కడే వచ్చిండంటే మళ్ళీ వచ్చి డోర్ పెడుతుండు సార్. ఆయన వచ్చిండంటే నన్ను ఏమన్నా చేస్తాడా ఏంది, చంపితే చంపని కానీ ఇంకేదో అని అట్లా భయం ఉండే సార్. నేను పండుకున్నా కూడా పండుకోనట్టే లేదు కానీ అట్లా యాక్టింగ్ చేస్తాను. వచ్చి అమ్మ లే అమ్మలే, నీకు అదేదో డ్రెస్ ఎత్తారట, ఇటో తీసుకుపోతారట, చెప్పమ్మా నువ్వు అంటే అట్లా కూడా అడుగుతారేమని నేను చెప్పలేకపోతాను సార్. ఇట్లా కూడా ట్రైనింగ్ ఏమన్నా వాళ్ళ పేరు చెప్పాలని ఎక్కడి నుంచి వచ్చినా అడుగుతారేమని నాకు ఏం చెప్తలేను. కానీ చాలా పాపం చాలాసేపు మంచోడు సార్. అప్పుడు ఇక నేను అన్న ఎక్కడి నుంచి వచ్చినావు అమ్మని చెప్పి, నీకు ఇక్కడ ఎవరైనా తెలుసా పోంతి అన్న. నాకు ఎవరు తెలియదు సార్ అప్పుడు వాస్తవానికి. ఎవరైనా నెంబర్ అన్నట్టు చెప్పమ్మా అన్నాడు సార్. అప్పుడు ఒక నెంబర్ గుర్తుండే సార్. అక్కడ ఏరియా వాళ్ళది ఎవరిదో నెంబర్ గుర్తుండే. ఆ నెంబరు చెప్పిన సార్ ఆయనకు. ఆయన
నెంబర్ చెప్పగానే ఏమైందో తెలియదు. నేను అట్లనే పడుకున్నా. బయటికి వెళ్ళి మరి ఆయన ఫోన్ చేసిండా ఎట్లనో అది తెలియదు సార్. ఆయన ఊడ్సేట్ అయినా మామూలు ఛాయలు రూములు ఊడ్సేట్ అయినా నెంబర్ ఏమంటే ఇచ్చింది సార్. ఇస్తే ఫోన్ చేస్తే మన పార్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ రైతు మహాసభలు కాబట్టి అందరూ అందుబాటులో ఉన్నారు సార్. ఒక 10-15 మంది దాకా స్టేషన్కి వచ్చారట సార్. నేను అప్పటికి రూమ్లో ఉండి నన్ను బయట తీయలేదు. స్టేషన్కి వచ్చి ఇక అడుగుతున్నారట, వాళ్ళని లోపలికి రాణిస్తలేరు. ఇట్లా పలానా మా కామ్రేడ్ బిడ్డని అరెస్ట్ చేశారు అది ఇది అని. వీళ్ళు ఏదో వీళ్ళు చేస్తారు కదా, మన వాళ్ళు ధర్నాలు చేస్తారు కదా, ఈ రోడ్డు మీద బాగా చెప్తారు. వాళ్ళని లోపలికి రాణిస్తలేరు. నాకు తెలుస్తలేదు కానీ తర్వాత తెలిసిన విషయం. ఇక అటు ఇటు చేసి ఇక అటు ఇటో చేసి సిఐ వారు మాట్లాడి ఒక 4-5 లోపలికి వచ్చేసారు. ఇట్లనే కూర్చున్నారు. నన్ను ఒక 2 తీసుకొచ్చి ఇట్లా టేబుల్ ఉండే సార్ అట్లా కూర్చుని పెట్టారు సార్. బల్ల మీద కూర్చుని పెట్టారు. అప్పుడు చూపెట్టారు ఈమె మా కామ్రేడ్ బిడ్డ అది ఇది అని చెప్పేసి ఇక బాగా అది చేసి ఇక లొల్లి చేసి అనవసరంగా మామూలు అరచికాలు కేసులు పెట్టి కావాలని అరెస్ట్ చేస్తారా మీరు అని ఇక మన వాళ్ళకి అప్పుడు బాగా ఫైర్ మనకు బాగుండేది అప్పుడు. ఇక అది చేసి లేదులే ఇప్పుడు మన కనీసానికి ఒక 6 నెలలు అన్నారు రిమాండ్ అన్నారు. అస్సలు ఊకలే సార్, కదలలే నన్ను. ఎందుకంటే నా ప్రూఫ్స్ ఏం వదిలిపెట్టారు సార్ మన వాళ్ళు. అత్తే ఆదోనికి వెళ్ళాను సార్. కర్నూలులో ఒక 5-6 రోజులు ఆదోని ఉంటుంది మండలం. బొల్లవరంలో క్యాంపు జరుగుతుంది. అక్కడ నుంచి కొంచెం నాకు ట్రీట్మెంట్ చేయించి అప్పుడు హైదరాబాద్కు పంపించారు. హైదరాబాద్ పంపిస్తే మనకి ఇక్కడ హైదరాబాద్లో నన్ను తీసుకొచ్చుకుని పరిచయం చేసుకొని నన్ను కలిసి అక్కడ ఆఫీసులు ఉంచారు. అప్పుడు గద్దర్ గారు వీళ్ళందరూ పార్టీలో కళ్యాణరావు గారిని వరవర్ర సారు, వంగపండి ప్రసాద్ సార్ అన్న వాళ్ళ బిడ్డ వీళ్ళంతా ఉండే. వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆర్కే అన్నది ముగిల్చెర్ల ప్రోగ్రాం బహిరంగ సభ పెట్టారు సార్. అయితే నన్ను కూడా అమ్మాయిని ఏమన్నారంటే అప్పుడు గద్దర్ అన్నని అదే ఫస్ట్ టైం చూడడం. అంటే అప్పటి వరకు పాటలు విన్నా తప్పగానే అయినా అని మనకు తెలియదు. విన్నా సార్. చూసి ఇట్లా వచ్చిండు బాపు వచ్చి ఫస్ట్ మనతో తీసుకుపోదాం అని చెప్పేసి నన్ను జీబులు ఎక్కించుకో వాళ్ళతోటి ప్రోగ్రాం కార్లోనే తీసుకొని హైదరాబాద్ వరంగల్కి రావడం జరిగింది సార్. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చినాక నాకు డ్రెస్ అంటే స్టేజ్ ఎక్కాలంటే మనం చీర కట్టుకోవాలి కదా సార్. అప్పుడు ఫస్ట్ టైం నాకు ఒక చీరే కట్టి ఒకటే కాలు గజ్జ కట్టుకునేటాళ్ళు. ఇప్పుడు 2 కాళ్ళ గజ్జ కట్టుకుంటారు కానీ ఒక కాలికి గజ్జి ఉండేది. అందరికి ఒక్కొక్కటే గజ్జలు కట్టుకునేది. అప్పుడు కట్టడం జరిగింది సార్. అసలు నిజంగా అప్పుడు ఇది నేనేనా కట్టి పాటిన తర్వాత మళ్ళీ మీ జీవితం ఎలా కొనసాగింది? తర్వాత ఏం చేశారు మీరు? తర్వాత అక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ముగిల్చెర్ల మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా నాకు ఏపీటీ ఉంటాయి కదా సార్. అంటే మనం పోవాల్సిన టైం వస్తుంది కదా సార్. నన్ను తీసుకుపోయి మళ్ళీ దళం కప్ప చెప్పారు. అది మళ్ళీ ఏరియా అంటే అక్కడ భద్రకాళి అడవి కొంచెం గుట్టలు ఉంటాయి సార్. అక్కడ దళం. అక్కడ ఎంతకాలం ఉన్నారమ్మా? ఇక అంతకాలం అంటే తిరుక్కుంటూనే ఉన్నాం. ఒక కాడనే ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? ఇక డేట్ గుర్తులేదు సార్. వచ్చారు బయటికి మీరు? ఓదన్నని ఇప్పుడు పిఎం గారు బయటకు వచ్చారు. పిఎం అంటే తెలుస్తుంది, హన్మకొండలో ఉంటారు. అన్నది కరీంనగర్ డిస్టిక్. చంద్రన్న వాళ్ళ సురేందర్ అన్న, ప్లాటూన్ ప్రభాకర్ అన్న వాళ్ళ భార్య వీళ్ళందరూ ఒకసారి బయటకు వస్తున్నారు. రమాకాంత్ అన్న వీళ్ళందరూ బయటకు వస్తున్నారు సార్. నాకు కావాల్సిన వాళ్ళతోటి బాగా తిరిగేది నేను. నాకు కావాల్సిన వాళ్ళు అందరూ పోతే నేను ఎందుకు ఉండాలి అనే కొంచెం ఫీలింగ్ అనిపించింది. అంటే వాళ్ళు వచ్చారని మీరు కూడా వచ్చారా? వాళ్ళతో నేను రాలేదు సార్. అయితే వాళ్ళు పోతుంటే ఇక జంపన్న చాలా ట్రైనింగ్ ఇచ్చాడు. ఇప్పుడు జంపన్న మీరు బయటకు వచ్చాడు. అసలు నేను కూడా బాధతోటి బాగా ఏడ్చుకుంటూనే ఉన్నా. ఒకవేళ సరే నువ్వు ఇప్పుడు రాకున్నా కూడా తర్వాత ఎప్పుడన్నా వచ్చినా కూడా అని ఒక నెంబరు నా చేతి మీద రాసిచ్చిపోయాడు సార్. వాళ్ళు స్వీలా వెళ్ళిపోతుంటే బాధ అనిపించి పక్కనే ఉండే. జంపన్న ఉన్న అప్పుడు శోభాక్ ఉండే సార్. వాళ్ళు పోతే వాళ్ళు సరే ఏదో ఆరోగ్యపాదం ఏదో పోతారని చెప్పి నాకు కొంచెం మోటివేషన్ చేశారు. అట్లా ఒక సంవత్సరం 2005 వరకు తిరిగిన. ఇల్లందులో అప్పుడు ఇల్లందుకు వచ్చేసిన, ఖమ్మం డిస్టిక్ వచ్చిన. ఇల్లందుకు వచ్చిన టైంలో వెంటనే సెంటర్ కొరిగానే పనిచేసేదాన్ని. అప్పుడు కూడా సిటీ ఆర్గనైజర్లో వాళ్ళని కలవడం, లెటర్ అడ్రస్, అప్పుడు ఫోన్లు లేవు సార్. చిన్నగా బయటకు వస్తేనే తప్ప మనకి ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు బయటిది. వచ్చేదాన్ని ఏదన్నా వస్తే తీసుకుపోయేదాన్ని. మన పార్టీకి ఏదన్నా సామాన్లు కావాలన్నా కూడా లేడీస్ కొంచెం ఎక్కువ వెసులుబాటు ఉంటుంది కాబట్టి, మగవాళ్ళు అంటే అప్పుడు నాకు అసలు ప్రతి ఒక్కరు గుర్తుపడతారు కాబట్టి మన లేడీసే వచ్చేవాళ్ళు. ఆ ఖమ్మంలో అప్పుడు 2000 ఎప్పుడు సార్ అప్పుడు ఏదో సినిమా వచ్చింది సార్, ఒక్కడే సినిమా అనుకుంటా సార్. అప్పుడు ఎందుకో బయటికి వచ్చాను సార్. మనకు వేరేటోళ్ళు వేరే దూరం నుండి వస్తారు. వాళ్ళు మనకు ఒక ఏపీటీ ఇచ్చారు. అంటే కొన్ని బుల్లెట్ అట్లాంటివి తీసుకొచ్చారు. 2 కట్టెల బ్యాగులు అట్లా సంచులు ఉండేది అప్పుడు, కట్టెల సంచులు ఉండి అందులో 2 ఇట్లా కింద మద్దెలలో బట్టలల్లో పెట్టుకోసి అవి 2 పట్టుకున్నా. మీదికంటే ఏదో సామాన్లు బట్టలు ఏమో పెట్టేసుకున్నా సార్. అప్పుడు ఎలక్షన్ల మూమెంట్ బాగా కుమ్మింగ్ రెడ్ అలర్ట్ ప్రకటించారు. అప్పుడు చంద్రబాబు ఉన్నారు ఏమనుకుంటే అప్పటికి ఇంకా కాంగ్రెస్ రాలేదనుకుంటా సార్. బాగా రెడ్ అలర్ట్ అంటే ఫుల్ కుమ్మింగ్. ఎక్కడ చూడు ఏజెన్సీ ప్రాంతాలలో మొత్తం పోలీసు వాళ్ళే. ఏ బస్సులో కూడా, కానీ వాసనకాలు బస్సులు ఉంటారని నాకు తెలియదు సార్. నేను ఏం చేసినా ఇలా పట్టుకున్నాం.
అన్న ఉండే అశోక్ అన్న అనుకుంటా అన్న పేరు, ఖమ్మం సిటీ ఆర్గనైజర్గా పనిచేసేది. అన్న నాకు అన్ని సామాగ్రి పెట్టించాడు. నాకు కావాల్సిన భద్రాచలం నుండి వెళ్ళి ఇల్లందుకు పోయిన తర్వాత ఇల్లందులో బస్ ఎక్కాలి, నేను గుండాల బస్ ఎక్కాలి సార్. ఆ గుండాల బస్ ఎక్క క్రమంలో నేను బస్ ఎక్కిన, మనకు టక్కటక్ వెళ్ళిపోయి బస్సులో రెండు సంచులు పట్టుకొని అలా ఉన్నా సార్. అలా ఎక్కేసరికి మొత్తం పోలీసులు ఉన్నారు సార్. వాళ్ళు కుమ్మింగ్ గుండాలు ఎవరు పోతారు, కోటంచే పోతారు. నేను దిగాల్సింది కూడా ఆనే సార్, కోటంచ గ్రామానికే పోతారు వాళ్ళు. అయితే ఏం చేసినాను సార్, 2 బ్యాగులు పట్టుకున్నా. మనం భయపడద్దు, ఎందుకంటే వాళ్ళకి అనుమానం వస్తుంది. మంచిగా ఏ సీట్లో కూడా వాళ్ళే ఉన్నారు, నిలబడి వాళ్ళే ఉన్నారు. ఇంకా నా అదృష్టం ఏంటంటే బస్ డ్రైవర్ ఎక్కాడల్లా. నేను టక్కడకి వెళ్ళినా బస్సు కలుగుతుంది, ఇక దిగద్దు. టక్కన దిగితే వాళ్ళకి అనుమానం, 2 సంచులు ఉన్నాయి సార్ అని అనుమానం. అని సార్ ఎట్లా కదులుతుందా అంకుల్, జర రాగండి, మా అమ్మ వస్తుంది, మా అమ్మ ఇక్కడనే ఉన్నదంటే రమ్మనమ్మ అంటాడు. ఇట్లా చేయని ఒక ఆల్రెడీ సంచులు 2 పెట్టేసినా సార్, ఇక కింద బస్సులో పెట్టేసినాం. ఇక ఆగండి సార్, జర రాగండి, పిలుచుకొస్తా సార్ అది అని చెప్పేసి టక్కన ఏం చేసినా, ఒక సంచి ఆనే ఉన్నది, ఒక సంచి మాత్రం కింది పట్టుకొచ్చిన సార్. కింద పెట్టి మళ్ళీ అటు ఏమైందని మళ్ళీ పిలుస్తాను బస్ డ్రైవర్, అంటే అది లెక్క అనుకోవాలి. సరే వస్తాను సార్ ఆగండి అని అట్లా అనుకుంటాం. మళ్ళీ ఏం చేసినా మెల్లగా మళ్ళీ ఎక్కినాం. మళ్ళీ అబ్బాయి కదులుతాంది, పిలుచుకొస్తాగని చెప్పి ఆ బ్యాగ్ పట్టుకొని మళ్ళీ వచ్చినాం. ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చానంటే సార్, ఇక ఇదే కొంచెం ఆరోగ్యరీత్యా వాళ్ళు పోవడం ఒకటి, ఇక నాకు కొంచెం ఉండాలి అనిపించాలి సార్. ఇక 2006లో బయటకు వచ్చావు సార్. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు 2006లో బయటకు వచ్చిన సుందెల్లి, అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది సార్. చాలా ఇబ్బంది పడ్డా బయటకు వచ్చినాక. అప్పుడు నాకు తెలియదు, ఎటుకోటల్లో లొంగిపోయి ఉంటుంది, అంత సిటీ తెలియదు, మనకు పరిచయాలు లేవు. ఇంకట్నే ఎవరో తెలిసిన కామ్రేడ్. ఇప్పుడు హన్మకొండ, వరంగల్ సార్. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఈ తెలంగాణ సంస్కృతిలో, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఎక్కడ లేని విధంగా మన కేసీఆర్ ప్రభుత్వం 583 మందికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది సార్. అప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాను సార్. రైల్లోకి కానీ ధర్నాలు కానీ అన్నిట్లా చేయడం జరిగితే అవి దృశ్యాలను చూసుకొని చేస్తున్నాను. చెప్పండి, చాలా మంది అమ్మాయిలు చిన్న కష్టాలకి, ఇప్పుడు మీరు అన్ని కష్టాలు ఎదుర్కొన్నా లోపల నుంచి బయటకు వచ్చారు, మీ కాలు నిలబడ్డారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న విషయాలకి ఆత్మహత్య చేసుకుంటాం, వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఒకటి ఏం చెప్తానంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ధైర్యంగా నిలబడాలి సార్. ఎందుకు నిలబడాలంటే సార్, ఒక లేడీస్ మనం భయపడాల్సిన అవసరం లేదు. సాధించిందంటే ఏముండదు, ఎందుకంటే ఇప్పుడు లేడీస్ అన్ని రంగాలలో ముందున్నాం సార్. అంటే అప్పటికి నేను దళంలో పోయినప్పటికీ, అంటే ఇప్పుడు చైతన్యవంతులు చాలా అయింది సార్. అప్పుడు ఏజెన్సీ ప్రాంతాలలో ఎవరికి చైతన్యం లేదు. మేము అవగాహన చెప్పడం, ఊరూరు తిరిగి మహిళలకు, చాలామంది మహిళలని ఊర్లల్లో ఎస్టీ కోయ వాళ్ళని అంతా బయట నుంచి పోలీసులు కానీ అట్లా చేసేవాళ్ళు. అట్లాంటి వాళ్ళని బాగా చైతన్యవంతులు, మీరు ఎదురు తిరగాలి, మీకెందుకు హక్కులు ఉండద్దని మేము చాలా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. అదే నేను నేర్చుకున్నప్పుడు, అదే నేర్చుకున్న తర్వాత నేను కూడా అట్లనే ఒంటరిగా నిలబడి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు పోరాడుతున్నా. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే సార్, ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోని అవసరం లేదు సార్. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ మారింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం కూడా, అప్పటి ప్రభుత్వాలు వేరు, ఇప్పుడు ప్రభుత్వాలు సార్. అన్ని రంగాలలో కూడా మనం ఇప్పుడు ఫ్లైట్ నడిపిస్తాం సార్, లేడీసే ఉన్నారు, ట్రైన్ కూడా వస్తుంది సార్. లాస్ట్కి ఆటో తోలుతున్నారు సార్. అంటే ఒకప్పుడు సైకిలే తోలితే ఏదో వాళ్ళ చూసేది, ఇప్పుడు సైకిల్ పోయి బండ్లు కూడా తోలుతున్నారు సార్. అన్నిట్లో ముందున్నాం కాబట్టి ఈ ఎన్నో చిన్న లోపాలు జరుగుతున్నాయి సార్. అవి కూడా కొంచెం మహిళలను గౌరవించి అన్ని రంగాలలో ముందుండి వాళ్ళకు కూడా సమాన హక్కులు అంటున్నాం తప్ప, 30% అంటున్నాం తప్ప. కానీ సరే, ఎన్నో గవర్నమెంట్ మాత్రమే అది ప్రతిపాదించింది కావచ్చు, కానీ చిన్న ప్రైవేట్ కంపెనీలలో చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు సార్. మీరు మొన్న వరంగల్లో చూసుంటారు, ఆమె మంచి డాక్టర్ ప్రియాంక అనుకుంటా, ఆ స్టాఫ్ తోటే ఇబ్బంది పడి లాస్ట్ చనిపోవాల్సి వచ్చింది. అంటే చిత్ర మన ఎవడైతే సీనియర్లు ఉంటారో వాళ్ళ ఒత్తిడి, లేకుంటే ఏదన్నా పక్కోల అంటే చిత్రహింసలా భరించలేక, చెప్పుకోలేక, అట్లా ఇంత మంచి చదువుకుంది అమ్మాయి, అంత జరిగినా కూడా ఆమె ఆ టైం వరకు ఆమె ఇబ్బంది పడ్డదంటే అది చాలా లోపాలు ఉన్నాయి సార్. అది ఎక్కడో కాడ ఇప్పుడే జరుగుతున్నాయి. అది కూడా అందరికీ చెప్పాలి, అవగాహన కల్పించాలని నేను అనుకుంటున్నా సార్. ఎందుకంటే సరే, నేను ఎవరికి పెద్ద తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు చాలామంది మహిళా సంఘాలనే సార్, వాళ్ళు ఇప్పటికీ ఏది జరిగినా కూడా ఎక్కడైనా పోతున్నారు సార్. ఇప్పుడు POW వాళ్ళు చూడొచ్చు, ప్రతి మహిళా సంఘాలు ఇప్పుడు మా అక్క సదాలక్ష్మి అని హన్మకొండల, ఇప్పుడు నేను వాస్తవానికి వాళ్ళ ప్రొటెక్షన్లోనే పెరిగాను, అక్కతోటే ట్రైనింగు, ఈ అన్ని అట్లాంటి వాళ్ళతోటి ఆత్మహత్య చేసుకోవద్దు చెప్తున్నా సార్. అంటే ప్రతి మహిళకి కష్టాలు వస్తాయి, కష్టాలు వచ్చారు కదా అని వెంటనే ఆత్మహత్య చేసుకోవద్దు అంటున్నారు ప్రేమలత గారు. కష్టం వచ్చినప్పుడు నిలబడితే దాన్ని మనం ఎదుర్కొంటే అవతల వ్యక్తి పారిపోతాడంటూ చెప్తున్నారు. ఆమె కష్టాలు దాదాపు 7 సంవత్సరాలు అడవిలో ఉన్నా ఆమె కూడా కష్టాలు ఎదుర్కొన్నా నిలబడి చివరికి తన అనుకుని సాధించారు. ఇది ఈ వారం
ప్రేమలత గారి సెక్చువల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో కృష్ణ మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.